దేవుని మందిరంలో వెళ్ళడమే గొప్ప ఆనందము, సంతోషము. అందుకని ఈ చివరి దినాల్లో ఉంటున్న మన నిర్లక్ష్యాన్ని, సమర్థనాన్ని మనం కొట్టివేసి ఒక క్రమంగా మన దేవుడు క్రమానికి దేవుడు 10 o'clock అంటే ముందుగానే వచ్చేయాలి. 9:30కి 10 లోపట ఇంకా కొంచెం కృప అయ్యాలంటే 10:30 లోపట ఇంకా అందరి లోపల ఉండిపోవాలి. అది క్రమానికి. నేను ఒక వీడియో చూస్తున్నాను. సౌత్ కొరియా దేశంలో 4 గంటలు ప్రార్థన పెట్టారు. ఉదయకాలం ప్రత్యేక ప్రార్థనలో 4 గంటలకి ప్రార్థన. ఎవరు వస్తారు నేను అనుకున్నాను. 4 గంటలకి ప్రార్థన కుటుంబంలో వచ్చినారు వాళ్ళు. ఆశ్చర్యంగా పిల్లల్ని తీసుకుని వచ్చినారు. పిల్లల్ని తీసుకుని వచ్చి చిన్న చిన్న పిల్లలు 4 గంటలకు వచ్చి మందిరంలో కూర్చొని దేవుడు ఆరాధిస్తున్నారు. ఒక ఆశ్చర్యం అది. ఎందుకని మేము ఒక్కరు మాత్రమే లేదు కదా 4 గంటలకి. మా పిల్లలు కూడా రేపు నాడు నేర్చుకోవాలి. ఇవన్నీ పిల్లలు కూడా శ్రమైన అక్కడ వాతావరణము చలిగా ఉన్నా కూడా దేవుని మందిరానికి తీసుకొని వచ్చినారు. ఎంత భక్తి! ఈరోజు అలాంటి భక్తిగా, అలాంటి వైరాగ్యం కలిగి, అలాంటి మనసు కలిగి మనం దేవుని ఆరాధించాలి. దేవుడు నీ హృదయం చూస్తున్నారు. ఏ మనసుతో మందిరానికి వస్తున్నావు? ఏదో వస్తున్నాం, పోతున్నాము, ఏదో కొద్దిసేపు కూర్చున్న పాస్టర్ ఏమనుకుంటాం. మనుషుల కోసం వస్తే నీకు ఏం జరగదు. దేవుని మనసు, దేవుని ఆరాధిస్తానికి, నా దేవునికి నేను ఫస్ట్ ప్లేస్ ఇస్తాను. దేవునికి ఫస్ట్ ప్లేస్ ఇస్తున్నావు అంటే సమయంలో కూడా ఫస్ట్ ఇస్తావు. టైం మెయింటైన్ చేస్తావు. టైం ఏదో నిర్లక్ష్యంగా, కొంతమంది అంటారు అయ్యా నేను బిజీ. దేనికి బిజీ? లోకానికి బిజీ. అందుకని సమయం ఇచ్చింది దేవుడే, అదే సమయం నీ బిజీకి వాడుతున్నావు. దేవుడు ఎంత దుఃఖపడతారు. అందుకని మన సంఘంలో ఒక ప్రత్యేకత ఉంది. 10 అంటే 10 లోపట, లేకపోతే 10:30 లోపట అందరూ వచ్చేయాలి. ఎందుకని స్టార్టింగ్ ప్రార్థన నుంచి చివరి వరకు వచ్చేవాళ్ళ ప్రభు సన్నిధిలో. దేవుడు అది చూస్తున్నారు. దేవుడు అటెండెన్స్ కోసం సంఘం లేదా, నీ ఆత్మీయ జీవితం మేలు కోసం సంఘం ఉంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గుంపు కోసం సంఘం లేదు, ఆత్మీయుల కోసం. క్రీస్తు పోలికలో నువ్వు మార్చబడాలి. ట్రైన్ టైంకి వెళ్తాం, బస్సు టైంకి వెళ్తాం, కానీ దేవుని మందిరానికి అంటేనే ఒక నిర్లక్ష్యం. కాబట్టి మన జీవితం సరి చేసుకొని ఇక మీదట అలా ఉండకుండా పాటలు పాడేవాళ్ళు కూడా అర్ధగంట ముందనే ఉండాలి మందిరంలో. పాటలు పాడేవాళ్ళు ఇంకా అందరికంటే 1 hour, 1/2 hour బిఫోర్ ఉండి సిద్ధపడాలి. తర్వాత మందిరానికి వచ్చిన వాళ్ళు 10 o'clock కరెక్ట్గా రండి, లేకపోతే 10 నిమిషాల ముందర రండి. ప్రభు సన్నిధిలో గడపండి. ప్రభు మీ ఆసక్తిని చూచి ఆయన దీవెనలు ఇస్తారు. నీ ఆశను చూచి నువ్వు మేలు పొందుకుంటావు. బైబిల్ ఏమంటుంది? ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తారట. మందిరంలో సమృద్ధి ఉన్నది, మేలు ఉన్నది. ఆ సమృద్ధి మేలు పొందుకోవాలంటే ఆసక్తి కలిగి సమయానికి వచ్చి ఆయన సన్నిధిలో బైబిల్ అంటే యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలము. ఆయన ఎదురు చూడాలి, నువ్వు ఎదురు చూడాలి. దేవుని కోసం నువ్వు ఎదురు చూస్తే నీకు మేలు ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. దేవుని ఎదురు చూసేటట్టు నువ్వుంటే నీ భక్తి చాలా డేంజర్లో ఉన్నట్టు. నీ ఆత్మీయ జీవితం దిగదారిపోయింది. బైబిల్ నిలువిచ్చుతారంటే ఉమ్ము వేస్తారంట. నిలువిచ్చుతారం అంటే లోకాన్ని, అటువైపు దేవుని, ఇద్దరిని కలిగి మనం జీవించలేము. దేవుని కలిగి మనము మన ఆత్మీయ జీవితం క్రమంగా చేసుకొని సమయానికి పనులు పక్కకు పెట్టి దేవుని కోసం పరిగెత్తుకొని రావాలి. నా యవ్వన కాలంలో నేను రక్షించబడినప్పుడు నేను అక్కడక్కడ మీటింగ్కి వెళ్ళేవాడిని. గ్రౌండ్ మీటింగ్లలో ఎప్పుడో నా 7 గంటలు మొదలవుతుంది గ్రౌండ్ మీటింగ్. కానీ ఆ మీటింగ్ ఎప్పుడు వెళ్ళేదంటే 4 గంటలకి వెళ్ళి నేను కూర్చోలేదు బయట గ్రౌండ్లలో. దేవుని స్వరం వినాలా, ఈరోజు దేవుడు నాతో మాట్లాడాలా, దేవుని సన్నిధిని అనుభవించాలని అట్లా నేను వెతికిన కాలంలో ఉన్నాయి. ఆమేన్. హల్లెలూయా. అట్లా వెతికేవారు దేవుడు ఎదురు చూస్తున్నారు. ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తారు. ఆశనే లేదో ఎండిపోయినారు. దేవుడు ఎలా కార్యాలు చేస్తారు? అందుకని నమ్మకార్థ క్రైస్తవ జీవితం కొట్టివేయబడి, పాపానికి కొట్టివేయబడి పరిశుద్ధులుగా మారి ప్రభులో ఎప్పుడు మనము రగులుతూ ముందుకు వెళ్ళాలి. ఆయన రాకడ అతి సమీపముగా ఉన్నది. లేకుంటే మనం విడబడే స్థితిలో ఉంటాం. అందుకని ఒక తీర్మానం చేయండి. ఈరోజే దేవుడు ఈరోజు మాట్లాడుతున్న మాట నీ కోసమే. ఇది ఎవరికో పక్క వాళ్ళ కోసం కాదు.
ఈ మాట, ప్రతి మాట సేవకుడికి నిలబడుతున్నారంటే దేవుడు మాట్లాడుతున్నారు నీతో. దేవుని మాటను తృణీకరిస్తున్నావంటే ప్రతి ఆశీర్వాదము తృణీకరిస్తున్నావు. కాబట్టి దేవుడు దైవజనులు వచ్చిన ప్రతి మాటను తీసుకొని దాని ప్రకారం చేస్తే దేవునిలోను వర్తిల్లబోతున్నావు. ఆమేన్, హల్లెలూయా. పాస్టర్ అలాగనే చెప్తారు, అలాగనే చెప్తారని మనుషుల మాటగా తీసుకుంటే నీ గొప్ప ప్రమాదం. దేవుని స్థానంలో ఉండి దేవుడు చెప్పిన మాటలు చెప్తున్నప్పుడు సీరియస్గా తీసుకుంటే నీ ఆత్మీయ జీవితంలో గొప్ప ఆశీర్వాదం నువ్వు చూస్తావు. అందుకని ఈరోజు దేవుడు హెచ్చరిస్తున్న మాట, అనేకులు లేటుగా వస్తున్న వాళ్ళు వచ్చే వారం నుంచి మీరు అలాగ ఉండకూడదు. 11-12 గంటలకు వచ్చే వాళ్ళు మందిరానికి అవసరమే లేదు. అలాంటి వాళ్ళు ఆమేన్, హల్లెలూయా. అలాంటి మందిరాలు ఉంటే మీరు వెళ్ళొచ్చు. ఎందుకంటే ఒక క్రమం లేని భక్తి ఎందుకో ఎవరి కోసం చేసేది. స్కూళ్ళకి, కాలేజీలకి, ఉద్యోగాలకి క్రమం పెట్టుకొని ఫింగర్ ప్రింట్ పెట్టుకొని వెళ్తున్నారు. మళ్ళీ దేవుళ్ళు ఎంత క్రమం ఉండాలా? అందుకని ఆత్మీయ జీవితం సీరియస్గా తీసుకొని ఇది మేలు కోసం చెప్తున్నారు. క్రమం లేకుండా ఏదో లేటుగా అలాంటి మందిరంలో మనము అలాగే చేయకూడదు. అది నిన్ను బట్టి అనేకులకి పరిశుద్ధాత్మను ఆటంకపరిచిన వ్యక్తిగా మారుతావు. దేవుని కార్యాలు అశ్రద్ధగా, ఇర్మియా గ్రంథం 48:10 ఒక మాట చూసి నేను వాక్యంలో వెళ్తాను. ఇర్మియా గ్రంథం 48:10 అందరూ చదవండి. చూడండి, యెహోవా కార్యము అశ్రద్ధగా చేయవారు శాపగ్రస్తుడు అంట. చాలమ్మా, చూడండి, యెహోవా కార్యం, దేవుని పని సమయంలో కానీ అశ్రద్ధగా ఏదో వస్తున్నాం పోతున్నాం, మన జీవితంలో ఏం తెచ్చుకుంటాం? దీవెనలు కాదు. నువ్వు అనుకుంటాం మందిరానికి వస్తున్నాం, బ్లెస్సింగ్ పొందుకుంటాం, ఏదో మందిరానికి వచ్చి అలాగా అది శాపం తెచ్చుకుంటాం. బైబిల్ అంటుంది, దేవుడు చెప్పేది ప్రతి మాట సత్యం. యెహోవా కార్యంలో అశ్రద్ధగా చేస్తే శాపగ్రస్తం మనం తెచ్చుకుంటాం. అందుకని ఈ మాట ఎప్పుడు నీ మనసులో ఉండాలి. నువ్వు చేసేది ప్రార్థన, సమయము, భక్తి, యథార్థంగా, నమ్మకంగా దేవుని ఆరాధిస్తానికి మనము పరిగెత్తుకొని వెళ్ళాలి. అలాంటి భాగ్యము, అలాంటి మనస్సు నీలో ఉన్నప్పుడే ప్రభు నిన్ను దీవిస్తారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభుకి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుడు దీవించును గాక. ఇంకా కొన్ని సంఘాలు లాగేస్తారు గేట్స్, అర్ధగంట టైం ఇస్తారు. 10-10:30 వరకు గేట్లలో నేను ఒక ఇక్కడ మన సూర్యాపేటలో ఒక సేవకుడు నాకు మెసేజ్ పంపించాను. ఏమనంటే 10 గంటలకు ఆరాధన, 10 గంటల గేట్లో క్లోజ్ చేయబడునని మెసేజ్ పెట్టారు సంఘానికి. ఎందుకని? మన మేలు కోసం అది. అందుకనే అందరూ సమయం పాటించి గేటు క్లోజ్ చేసుకునే పరిస్థితుల్లో రాకూడదు మనం. అందుకని ఈరోజు అందరూ క్రమాన్ని పాటించని సమయానికి రండి. దేవుని యొక్క దీవెనలు అందరూ పొందుకోవాలని కోరుతున్నాను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. సో నెక్స్ట్ వీక్ నుంచి, వచ్చే వారం నుంచి కరెక్ట్ 10 గంటలకి వర్షిప్ ముందుగానే ఉండండి. తర్వాత 10 నిమిషాల ముందర రండి. 10-10:30 లోపల అందరి లోపల ఉండాలి. వారం అంతా సిద్ధపడండి. ఏ టైంలో ఎలాగ సిద్ధపడతారో తెలియదు, కానీ ప్రభు మిమ్మల్ని చూసి ఆయన సంతోషించాలి, ఆయన దుఃఖపడకూడదు. అయ్యా నా బిడ్డ లేటుగా వచ్చినారు అనే మనసు దేవుళ్ళు రాకూడదు. అలాగొస్తే ప్రభు కృపను మనం పోగొట్టుకుంటాము. ఆమేన్, హల్లెలూయా. సో దేవుడు అట్టి కృప మనందరికి ఇచ్చింది గాక. ఆమేన్, హల్లెలూయా. యేసుకి మహిమ కలుగును గాక. ఆమేన్. మంచిది. ఇంకా ఎవరైనా సాక్ష్యం చెప్పే వాళ్ళు ఉంటే ఒక మాట ముందుకు వచ్చి మీ సాక్ష్యం పంచుకోవాలని కోరుతున్నాను. లేకపోతే మనం త్వరగా 1 నిమిషం లోపల ఒక మాట చెప్పండి. ఎవరైనా సాక్ష్యం పంచుకోవాలని సిద్ధంగా ఉండి ప్రభుని కనపరచాలని కోరుతున్నా. చెప్పండి త్వరగా. వచ్చినాక సార్ అడిగితే ఆప్షన్ తీసుకుంటా అంటున్నాడు. నేను కూడా సార్ అడిగినందుకు తీసుకుంటున్నావా నాన్న, సార్ అడుగుతున్నాడని తీసుకుంటున్నావా నువ్వు అని అంటే, ఏం లేదమ్మా అన్నాడు. ఏంది బట్టలు వేస్తున్నాను, కొత్త బట్టలు తీసుకుంటున్నావా ఏందో అని. అట్లా లేదమ్మా, నేను బైబిల్ ట్రైనింగ్ కొనకానంటే నాకు తీసుకోవాలని ఉంది అన్నాడు.
దేవుడు పంపించినందుకు వ్యర్థం కాకుండా దేవుడు రక్షించుకున్నాడు బిడ్డను. వానంతా వాడే రక్షణ తీసుకుంటాను అన్నాడు. సార్ అడుగుతా కూడా నీకు ఎప్పటి నుండి తీసుకోవాలనిపిస్తుంది అంటే బైబిల్ ట్రైనింగ్ పోయినప్పటి నుండి నాకు తీసుకోవాలనిపిస్తుంది అని అన్నాడు. ఎంతో సంతోషం అనిపించింది. దేవుడు ఇచ్చిన కృపకాయ చిన్న సాక్ష్యం దేవుడు దీవించింది కాక. సో ఆనంద్ బ్యాప్టిజం తీసుకోవడం చిన్న వయసులోనే దేవుని అంగీకరించి దేవుని బిడ్డగా మారడము నిజంగా సంతోషం. ఒక మాట చెప్తాము సాక్ష్యం చెప్పు ఒక మాట. ఓకే సరే కొంచెం అందరం చెప్పాలి కూడా ఈసైనా కనపరుచుకున్నాం. ఇంకా ఎవరైతే బ్యాప్టిజం తీసుకోలేదో సిద్ధపడండి. మీకు త్వరగా మేము బ్యాప్టిజం కార్యక్రమం ఎంతమంది తీసుకోలేదో ఇంకోసారి చేతులు ఎత్తుతారా? బ్యాప్టిజం తీసుకున్న వాళ్ళు. సో విజయ్ కూడా తప్పించుకుంటుంది. ఎమ్మటే విజయ్ కోసం బలంగా ప్రార్థించే మారు మనసు పొంది ఎమ్మటే బ్యాప్టిజం తీసుకోవాలి. విజయ్ కృప. ఎందరైతే బ్యాప్టిజం తీసుకోలేదో అక్కడ ఉన్న రంగమ్మ కానీ అందరూ కూడా సిద్ధపడండి. ప్రభు బిడ్డలుగా సమయం ఉన్నప్పుడే మనం దేవుని అంగీకరించాలి. ఆమేన్. హల్లెలూయా. మంచిగా ఒక చిన్న పాట పాడుకొని మనం దేవుని వాక్యంలో వెళ్దాం. పిల్లలందరూ సండే స్కూల్ తిందికి వెళ్ళారమ్మా. పిల్లలందరూ సండే స్కూల్ వెళ్ళండి. హల్లెలూయా. స్తోత్రాలు. వాటి కాలమున అన్నిటినీ అతి మనోహరముగా చేయువాడా. వాటి కాలమున అన్నిటినీ అతి మనోహరముగా చేయువాడా. యేసయ్యా యేసయ్యా నా దైవం నీవేనయ్యా. యేసయ్యా యేసయ్యా నా దైవం నీవేనయ్యా. వాటి కాలమున అన్నిటినీ అతి మనోహరముగా చేయువాడా. వాటి కాలమున అన్నిటినీ అతి మనోహరముగా చేయువాడా. ఇప్పుడున్న వాటి కంటే వెయ్యి రెట్లు చేసేదరు. ఇప్పుడున్న వాటి కంటే వెయ్యి రెట్లు చేసేదరు. ఆకాశ తారమనే భూమిలో ప్రకాశింతును. ఆకాశ తారమనే భూమిలో ప్రకాశింతును. నిరుడిగా నమ్ముచున్నాను. భూమిలో ప్రకాశింతును. నిరుడిగా నమ్ముచున్నాను. భూమిలో ప్రకాశింతును. యేసయ్యా యేసయ్యా నా దైవం నీవేనయ్యా. యేసయ్యా యేసయ్యా నా దైవం నీవేనయ్యా. వాటి కాలమున అన్నిటినీ అతి మనోహరముగా చేయువాడా. వాటి కాలమున అన్నిటినీ అతి మనోహరముగా చేయువాడా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల తండ్రి, స్తోత్రాలయ్యా. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా దేవా స్తోత్రాలు అయ్యా. నాతో కూడిన బిడ్డలతో మాట్లాడండి. మీ స్వరాన్ని వినిపించాలయ్యా. అయ్యా మీరు పలికితే మా జీవితంలో అద్భుతంగా జరుగుతాయి ప్రభా. ఎవరైతే కాలం అయ్యా ఒక్కొక్కరితో మాట్లాడు. అందరూ కూడా మీరు కూడా ప్రార్థించండి. అయ్యా నాతో మాట్లాడండి. మీ స్వరం వినిపించండి. ఈ స్థలం నుంచి నేను ఖాళీగా వెళ్ళకూడదయ్యా. వచ్చిన స్థితిలో వెళ్ళకూడదయ్యా. అయ్యా మీ స్వరం వినిపించండి. దాసులను మరుగుపరిచి నాతో మీరు మాట్లాడమని
అందరూ కూడా ప్రార్థించండి. ప్రభా ఈ కాలం మరొకసారి మీ కృపా సింహాసనం దగ్గరకు వస్తున్నాం. దుమ్ము ధూళి వంటి నన్ను మీ కృపలో నిలబెట్టుకున్న దేవా స్తోత్ర. అయ్యా మరొకసారి నన్ను కనికరించండి, నన్ను మీ రక్తంలో కడగండి, శుద్ధీకరించండి. పరిశుద్ధాత్మ సన్నిధి మా మధ్యలో ఆవరించండి గాక. నన్ను మరుగుపరచండి అయ్యా. నా నోటిని మీ బుర్రగా వాడుకోండి. ఒక్కొక్కరితో మీరు మాట్లాడండి. ఏ ఒక్కరు ఖాళీగా వెళ్ళకూడదు అయ్యా. ప్రతి ఒక్కరు మీ ప్రసన్నత అనుభవించాలి. మీ మాటలు వినాలయ్యా. మీ మాటలు శుద్ధి వంటిది, మీ మాటలు జీవము గల, మీ మాటలు రుణంచల ఖడ్గం వంటిది అయ్యా. మీ మాటలు చేత మమ్మల్ని సరిచేయండి, కట్టండి, ఫలింపు చేయండి. మీ రాకడికి సిద్ధం చేయండి అయ్యా. ఆత్మతో నింపమని అడుగుతున్నామయ్యా. అయ్యా నాతో నా కూడిన అందరితో మాట్లాడమని, మీ స్వరాన్ని వినిపించమని, మీ వాక్యానికి విధేయత కలిగి మేము దీవెనలు పొందుకునే కృప కలుగును గాక. శరీర కార్యాలన్నీ బంధిస్తున్నామయ్యా. మీ ఆత్మ కార్యాలు ఈ సమయంలో చదువును గాక. అయ్యా మీరే మా మధ్యలో వచ్చి మాతో మాట్లాడమని, అయ్యా నా నోటి నుంచి వెళ్ళిన మాట నిష్ప్రయోజనంగా నైతుకు రాదన్నారయ్యా. పలుకుతున్న ప్రతి మాట అది ఫలింప చేయను గాక. అద్భుతములు జరుగును గాక. ఒక్కొక్కరితో మాట్లాడి బలపరిచి అద్భుతాలు మీరు జరిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రభుకి మహిమ కలుగును గాక. ఆమేన్. మంచిది. నేను ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు నా హృదయంలో పెట్టిన కొద్ది మాటలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. దేవుని యొక్క ఆశీర్వాదంలో ఈ నవంబర్లో మనం చూడబోతున్నాము. దేవుడు ఇస్తున్న వాగ్దానము సామెతలు 10:22 మాట ఒక మాట చూద్దాం. సామెతలు 10:22 వచ్చిన మనం చూద్దాం. నవంబర్లో దేవుడు ఈ వాగ్దానం దేవుడు నెరవేర్చబోతున్నారు. సామెతలు 10:22 వచనము. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. చూడండి, దేవుడు ఇస్తున్న మాట ఏంటిదంటే ఆయన ఆశీర్వాదము ఐశ్వర్యం ఇవ్వబోతుందంట. పక్క వాళ్ళతో చెప్పండి, దేవుని ఆశీర్వాదం నీ జీవితంలో ఐశ్వర్యం కలగబోతుంది. దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదం, ఐశ్వర్యం అంట. మా డేవిడ్ పెన్ అక్కడ పెట్టు. ప్రభుకి మహిమ కలుగును గాక. ఆమేన్. చూడండి, 3 రకములైన క్రైస్తవులు. నేను మొన్న సమస్యలో పోయినప్పుడు కొన్ని బోట్లు కనిపించినాయి, పడవలు. ఒక పడవని వాళ్ళు కట్టితో ఈదుతున్నారన్నమాట. అది ఈదడం కష్టముతో అది ముందుకెళ్తుంది. అంటే కొంతమంది క్రైస్తవులు ఎలా ఉంటారంటే ఇంకా వాళ్ళని ఎప్పుడు ఎమ్మటి పడుతూనే ఉండాలి. రామ్మ మందిరానికి రా, ప్రార్థించి, దేవునిలో రా, బైబిల్ చదువు, ఎప్పుడు వాళ్ళని వెనుక తోలుతూనే ఉండాలి. ఒక పడవ అలాగుంటుంది. ఇంకొక పడవ నేను చూసినప్పుడు ఇంకొక పడవ ఎలాంటిదంటే గాలి ఎక్కడ పోతుందో అక్కడ వెళ్తుంది ఆ పడవ. ఆమేన్. హల్లెలూయా. కొంతమంది క్రైస్తవులు కూడా అంతే. గాలి మందిరానికి వెళ్ళినప్పుడు మందిరానికి వస్తారు. ఇదే గాలి సినిమా థియేటర్కి వెళ్ళినప్పుడు సినిమాలకు వెళ్తారు. మళ్ళీ గాలి టీవీ దగ్గర వెళ్తుంది, లేకుంటే వైన్ షాప్కి వెళ్తుంది, లేకుంటే ముసలమ్మ మచ్చల దగ్గరికి. అంటే గాలి ఎక్కడ పోతుందో పడవ అక్కడే వెళ్తుంది. కొంతమంది క్రైస్తవులు లాగండి స్థిరత్వం ఉండాలి. ఇంకొక పడవని నేను చూసినప్పుడు అది దాంట్లో శక్తి ఉన్నది, ఇంచంతో. అది ఎక్కడ వెళ్ళాలో గురిపెట్టుకుని అక్కడే వెళ్తుంది అనమాట. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకా కొంతమంది క్రైస్తవులు ఆత్మతో నింపబడి పరిశుద్ధాత్మతో కలిగి ప్రార్థన కలిగి ఒక గమ్యము, దేవుడు ఇచ్చిన ఉద్దేశము, దేవుడి ప్రణాళిక, దేవుడు ఏం చేయమంటున్నా పరలోకానికి గమ్యముగా స్థిరంగా ముందుకు వెళ్తారు. ఇక దేవుడు అలాంటి వాళ్ళ కోసము దేవుడు ఎదురు చూస్తున్నారు. అందుకని ఈరోజు యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యము దేవుడు ఇవ్వబోతున్నారంట. దేవుని ఆశీర్వాదంలో కలగాలంటే బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నారు, అబ్రహాము. దేవుడు అబ్రహాముని అన్ని విషయంలో దేవుడు దీవించారంట. చూద్దాం అన్నమాట. ఆదికాండం 24వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. ఆదికాండం 24వ అధ్యాయం 1వ వచనము. అబ్రహాము బహుకాలం గడిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహాముని ఆశీర్వదించిన. బైబిల్ అంటుంది అన్ని విషయంలో. ఎంత గొప్ప ఆశీర్వాదం చూడండి. అన్ని విషయంలో అబ్రహాం దీవించబడ్డాడు. ఈ కాలంలో చూస్తే ఒక విషయంలో దీవించబడతాం, ఇంకొక విషయంలో పోగొట్టుకుంటాం. ఒక విషయంలో వర్ధిల్లుతాం, ఇంకొక విషయంలో అంతా నాశనం చేసుకుంటాం. ఒక విషయంలో ఆశీర్వదించబడతాం, ఇంకొక విషయంలో బ్లెస్సింగ్ పోగొట్టుకుంటాం. అన్ని విషయంలో అంటే ఆత్మీయమైన ఆశీర్వాదంలో కలిగిన వ్యక్తి అబ్రహాము, భూ సంబంధమైన ఆశీర్వాదంలో కలిగిన వ్యక్తి అబ్రహాం. బైబిల్ అంటుంది
మనమందరం అబ్రాహాము సంతానముగా పిలబడుతున్నాం. అబ్రాహాము దీవెనలు మనమందరము పొందుకునే హక్కు మనకున్నది అన్నమాట యేసుక్రీస్తు ద్వారా. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. We are called to inherit the blessings of అబ్రహాము దీవెనలు. అబ్రహాముకి ఒక్కరికే నా బ్లెస్సింగ్స్. బైబిల్ అంటే అబ్రహాము అన్ని విషయంలో ఆశీర్వదించబడిన. అబ్రహాముకి ఒక్కరికే కాదు, అబ్రహాము ద్వారా సంతానంకి అంతా అబ్రహాము ద్వారా వచ్చిన ప్రతి జనానికి యేసుక్రీస్తు ద్వారా అబ్రహాము యొక్క సంతానముగా మనం పిలబడుతున్నాం. కాబట్టి ఈ ప్రతి మేలును పొందుకోవాలి. నువ్వు కూడా ఆశపడాలి, ప్రభు అబ్రహాము వల్ల నేను బ్లెస్ కలగాలి. చెప్పండి, అబ్రహాం వల్లే ప్రభా నన్ను దీవించాలి. చెప్పండి విశ్వాసం ద్వారా. అబ్రహాము వల్లే అన్ని విషయంలో నేను దీవించబడను గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఒక భక్తుడు అన్నాడు కదా, మనం ఏ బ్లెస్సింగ్ అడగాలంటే ఈ లోకంలో ఉన్నంత వరకు అయ్యా నీ బ్రతికిన దినములంతా దీవించాలి. కొంతమంది అడుగుతారు, అయ్యా చిన్న డబ్బు ఇవ్వండి, లేకుంటే కొంచెం స్వస్థత ఇవ్వండి. దేవుడు కనిపిస్తే కొంతమందికి నప్పులు తీర్చండి, ఇంకా కొంతమంది కనిపిస్తే రోగం స్వస్థపరచండి, ఇంకా కొంతమంది కనిపిస్తే ఇల్లు కట్టియండి, అయ్యా ఉద్యోగం ఇవ్వమని మనం చిన్న చిన్న దానికోసం దేవుని అడుగుతాం. కానీ మనం ఎలాగ అడగాలంటే, ప్రభా నేను ఈ లోకంలో బ్రతికిన దినములంతా దీవించమని. ఆమేన్. హల్లెలూయా. ప్రతి దినము నేను దీవించబడాలా, ప్రతి సంవత్సరం దీవించబడాలా. యెషయా గ్రంథం 58:11 ఉన్నది కదా, నీరు కట్టిన తోట వలె నువ్వు ఉండాలా, ఎప్పుడు పచ్చదనముగా, ఎప్పుడు మనం దీవెన పొందుకునేవారుగా. రెండో ఆశీర్వాదం ఏంటిదంటే, మనం పరలోకానికి చేర్చబడే ఆశీర్వాదం. అయ్యా నేను ఈ లోకం యాత్ర ముగించినప్పుడు పరలోకం వచ్చే ఆశీర్వాదం ఏమని ఈ రెండు బ్లెస్సింగ్స్ ఎప్పుడు మనం అడగాల. ఆమేన్. హల్లెలూయా. అయితే అబ్రహాము చూడండి, ఈరోజు అబ్రహాము గురించి మనం ధ్యానించబోతున్నాం. అబ్రహాము అన్ని విషయంలో ఆశీర్వదించబడ్డాడు. అయితే ఆశీర్వాదం ఎలాగ దీవించబడ్డాడు, అది ఆ రహస్యం మనం నేర్చుకోవాలి. ఎందుకు అబ్రహాముని దేవుడు దీవించున్నారు, మనం ఎలాగుంటే దీవించబడతాం. అబ్రహాము ఏ విషయంలో చేస్తే దేవునికి అంగీకారంగా దేవుడు దీవించున్నాడు. ఈరోజు కూడా మనం అది మరొక 4 విషయాలు మనం ఎందుకు దేవుడు అబ్రహాముని దీవించాలి అది కూడా ప్రశ్న వేసుకోవాలి మనం. ఆమేన్. హల్లెలూయా. దేవుడు అందరిని దీవిస్తారా? ఆయన దీవించాలి. కొన్ని గుణాలు మనలో ఉండాలి, కొన్ని కండిషన్స్ ఉంటాయి. ప్రతి వాగ్దానం నెరవేరు కోసము మనం చేయవలసింది మనం చేస్తే దేవుడు చేయవలసింది దేవుడు చేస్తారు. అందుకని ఈరోజు అబ్రహాం జీవితంలోంచి ఒక 4 విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. ముందుగా చూస్తే అబ్రహాము దేవుని నమ్మెను. రోమపత్రిక 4:3 చూద్దాం ఒక మాట. రోమపత్రిక 4:3 అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అబ్రహాములో ఉన్న గుణం ఏంటిది? అబ్రహాము దేవుని నమ్మినంట. ఈరోజు కూడా నువ్వు దీవించబడ, అందరు ఇక్కడ చూడాలా, ఎవరు కూడా తిరిగి చూడకూడదు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడ్డది. చూడండి ఎంత నమ్మినాడు అబ్రహాము. ఈరోజు కంటి కనిపించే నమ్మడం కాదు, దేవుడు ఇది చేస్తానని చెప్పినప్పుడు నమ్మడం కాదు. ఏ సూచనలు లేకున్నా ప్రభు చెప్పిన మాటను ఎప్పుడైతే నమ్ముతావో, అంటే నమ్మడం అంటే దేవుడు చెప్పిన మాట నమ్మడం. ఇలాగ జరుగుతుంది, ఇలాగ చేస్తారు, దేవుని మాట అక్షరాల జరుగుతాయని నమ్మాలి మనం. అబ్రహాము దేవుని నమ్మిను. ఇలాగ నమ్మినంట. ఆదికాండం 12:1-3 వచ్చిన వరకు చూస్తే అబ్రహాంని దేవుడు కలిసి అన్నారు కదా. అబ్రహాము ఒక దినమున వ్యాపారం అంటే విగ్రహారాధన వ్యాపారంలో ఉన్న వ్యక్తి. తన తల్లిదండ్రులు ఒక బొమ్మలు తయారు చేసి బొమ్మలు అమ్మే వృత్తి అబ్రహాముది. ఆ బొమ్మలకు పేరు పెట్టినారు ఇదే దేవుడు. ఎందుకంటే అది వ్యాపారము, బొమ్మలు మార్కెట్లో అమ్ముడు పోవాలంటే దానికి దేవుడు అని పేరు పెట్టారు. వాళ్ళు తయారు చేస్తుంది మట్టి బొమ్మలు మార్కెట్లో అమ్ముడిపోతున్నాయి, కానీ దాంట్లో జీవము లేదు. ఒక రోజున దేవుడే జీవము గల దేవుడు ప్రత్యక్షమై అన్నారు కదా, అబ్రహాము నీ ఇంటిని నీ దేశాన్ని విడిచిపెట్టు, నేను గొప్పగా చేయబోతున్నాను, నీ నామం గొప్పగా చేస్తాను,
నువ్వు ప్రపంచానికి బ్లెస్సింగ్గా ఉండబోతున్నావు. నిన్ను దీవించే వారు నేను దీవిస్తానని దేవుడు గొప్ప ఆశీర్వాదం అబ్రహాముకి ఇచ్చాడు. ఎప్పుడైతే బ్లెస్సింగ్ ఇచ్చాడో దేవుడు పెట్టిన కండిషన్ ఏంటిదంటే నీ ఇంటిని నీ దేశాన్ని వదిలిపెట్టమన్నారు. అంటే దేవుడు అబ్రహాం నుంచి ఏం కోరుతున్నారంటే ఈ లోకాన్ని విడిచిపెట్టు, నీ వృత్తిని వదిలిపెట్టు, లేకపోతే నీకు లోక ఆశను వదిలిపెట్టు, నన్ను వెంబడించు, నేను చూపెట్టే ప్రాంతానికి వెళ్ళు, నిన్ను గొప్పగా చేయబోతున్నానని. చూడండి, అబ్రహాము దేవుని నమ్మినంట. దేవుడు మొత్తం చూపెట్లే ఏం చేస్తానని భవిష్యత్తులో. దేవుడు అన్నారు వదిలిపెట్టమన్నారు. అబ్రహాం అంతే, ఇంకేం మాట్లాడాలి. అబ్రహాము దేవుని మాటల్లో పడ్డాడు. దేవునికి అతను నమ్మిందంతే. పిలిచిన దేవుడు నమ్మకము. ఒక వ్యక్తి రామంటే ఉత్తగానే వస్తాడా? ఎంతో నమ్మకం అంటే తప్ప సంబంధాలు కుదరవు. ఒక వ్యక్తి నమ్మితే తప్ప డబ్బులు ఇవ్వరు. ఒక వ్యక్తి నమ్మితే తప్ప పెళ్ళిళ్ళకి ఇవ్వరు. ఒక వ్యక్తి నమ్మితే తప్ప ఏదైనా మనము ఇయ్యలేము. అలాగని అబ్రహాము దేవుని పూర్తిగా నమ్మిండో. దేవుని మాట నమ్మి ఆయన అతను బయలుదేరినంట. ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు. అందుకని అబ్రహాము విశ్వాసానికి తండ్రిగా మార్చబడ్డాడు. అది అతని నీతిగా ఎంచబడ్డది. ఈరోజు బైబిల్ అంటుంది, ఎందరైతే యేసును అంగీకరిస్తున్నారో వాళ్ళందరూ దేవుని బిడ్డలుగా ఉండటకు అధికారం పొందుకున్నారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నమ్మితే నువ్వు దేవుని బిడ్డగా మారుతున్నావు. దేవుని నమ్మడము అన్ని పరిస్థితులు బాగున్నప్పుడు కాదు. నీ జీవితంలో ఏది లేకున్నా దేవుడు చేస్తారు. ఇది దేవుడి మాట. దేవుడు అంటున్నారు, నేను చేస్తాను, నేను విస్తరింపజేస్తాను, నీ నామం గొప్పగా చేస్తానని ప్రభు ఏ సూచనలు చూపెట్టకుండా ఆ వాగ్దానం విషయంలో అబ్రహాము దేవుని నమ్మేను. అందుకని అబ్రహాములో ఉన్న గుణం ఏంటిది? నమ్మకము. అందుకని ఆ నమ్మకము ద్వారానే నమ్మకం బిలీవ్ నమ్మిండు అంతే. అప్పటికే పిల్లలు లేరు, వయసు అయిపోయింది, వృద్ధాపముగా సారా అబ్రహాము చేసేదో. కానీ అబ్రహాము బలహీనంగా కాలేదంట, దేవుని నమ్మినాడంట. దేవుడు వాగ్దానం ఇచ్చిన దేవుడు ఖచ్చితంగా నాకు పిల్లలు ఇస్తారని. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నమ్మినాడు కాబట్టి 4:3 అబ్రహాం అది అతను నీతిగా ఎంచబడను. చూడండి, అనేక నీతులు ఉంటాయి. మనం ఎప్పుడు నీతిగా మార్చబడతామంటే ప్రభుని నమ్మినప్పుడు, యేసుని అంగీకరించినప్పుడు. నువ్వు ఎప్పుడైతే యేసును కలుగుతావో అది నీకు నీతిగా మార్చబడను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యువర్ జస్టిఫికేషన్, మనం నీతిమంతులుగా మార్చబడుతున్నాం. ఎంత గొప్ప భాగ్యం అంటే మనకి అర్హత లేదు నీతిమంతులుగా మార్చబడటానికి. ఒకసారంట ఒక ఊరిలో ఒక మినిస్టర్ వెళ్తున్నప్పుడు అతని చుట్టూ సెక్యూరిటీ ఉన్నది. సడన్గా మురికి బట్టలతో ఉన్నాక ఒక బాబు ఉన్నాడు. సడన్గా ఏదో ఎదురుకు వచ్చినాడు బండికి ఎదురుకు వస్తే పోలీస్ వాళ్ళు ఆ బాబుని ఎత్తుకొని అక్కడ పడేసాడు. నువ్వు అడ్డం వచ్చినావు మా సార్కి, నువ్వు మురికిగా ఉన్న పో అని అక్కడ ఎత్తి పడేసారు పోలీస్ వాళ్ళు. ఎమ్మటి ఆ మినిస్టర్ అధికారి చూసినప్పుడు ఎమ్మటి కారు ఆపమన్నాడంట. కారు ఆపమన్నప్పుడు ఆ పిల్లగాని తీసుకొని రమ్మన్నప్పుడు పిల్లగాని తీసుకొని వచ్చారు. ఇంటికి తీసుకుపోయారు. ఇంటికి తీసుకొని వెళ్ళినప్పుడు ఆ అధికారి అన్నాడు కదా పోలీస్ వాళ్ళతోటి, ఈ రోజు నుంచి ఈ అడుక్కునే వ్యక్తి, మురికి పట్టిన వ్యక్తి, ఈ వ్యక్తిని నేను నా కుమారుడిగా చేసుకుంటున్నాను. ఆ మాట అన్నప్పుడు పోలీస్ వాళ్ళకి అప్పగించినప్పుడు పోలీస్ వాళ్ళు ఏం చేశారంటే అతనికి స్నానం చేపించి కొత్త బట్టలు వేసి ఆ అధికారి దగ్గరికి తీసుకొచ్చినప్పుడు అధికారి ఎదుటిగా కూర్చున్నాడు, పక్కన కూర్చోబెట్టుకున్నాడు. ఎందుకని అతను ఒకప్పుడు అడుక్కునే వ్యక్తి, ఒకప్పుడు మురికిగా ఉన్న వ్యక్తి, ఒకప్పుడు శాపగ్రస్తమైన వ్యక్తి. కానీ ఎప్పుడైతే ఈ అధికారి ఆ బిడ్డని ప్రేమించి ఆ బిడ్డ వెనుక మురికి అంతా తీసివేసి తన ఎదుటిగా పక్కన కూర్చోబెట్టుకున్నాడో ఇప్పుడు కుమారుడుగా పిలబడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆ కుమారుడు పక్కన కూర్చున్నారు. వస్తున్న పోలీసు వాళ్ళు వస్తున్న అందరూ కూడా ఈ అధికారికి నమస్తే పెడుతున్నాడు. అతనికి మాత్రమే కాదు, పక్కన ఉన్న కుమారుడు కూడా నమస్తే పెడుతున్నాడు. ఎందుకని ఇప్పుడు అతని స్థానం మారిపోయింది. ఒకప్పుడు అడుక్కునేవాడు, ఒకప్పుడు మురికి, ఒకప్పుడు పాపిగా ఉన్న వ్యక్తి ఇప్పుడు పరిశుద్ధంగా మార్చబడ్డాడు, ఇప్పుడు నీతిగా మార్చబడ్డాడు. అందుకని బైబిల్ అబ్రహాము దేవుని నమ్మేను, అది అతనికి నీతిగా ఎంచాను. ఆమేన్, హల్లెలూయా. ఇది ఏ నీతి అంట? దేవుడిచ్చిన నీతి. అందుకని రోమపత్రిక
5వ అధ్యాయం 1వ వచనం ఒక మాట చూద్దాం. రోమపత్రిక 5వ అధ్యాయం 1వ వచనము. కాబట్టి విశ్వాసం మూలముగా మనం నీతిమంతులుగా తీర్చబడి విశ్వాసం ద్వారా నీతిమంతులుగా మనం తీర్చబడుతున్నాం. ఆమేన్, హల్లెలూయా. ఒకప్పుడు నీ జీవితం కూడా మురికి, శాపగ్రస్తము, పాపి. బైబిల్ ఏమంటుంది? ఏ ఒక్కరు నీతిమంతులు లేరు, అందరూ పాపం చేసి దేవుని మహిమని కోల్పోయినారు. దేవుడు అక్కడనే వదిలిపెట్టలే. దేవుడు ఏం చేసిన? యేసయ్య లోకంలోకి వచ్చి మనుషుల పాపంను కడిగి, ఆయన రక్తంలో కడిగి, పనికిరాని మన జీవితాన్ని, మురికిగా ఉన్న మన జీవితాన్ని, రోతగల జీవితము, పాపిగా, మురికిగా, తర్వాత శాపగ్రస్తంగా ఉన్న మన జీవితాన్ని, ఆయన మన జీవితాన్ని ఇష్టపడి ఆయన మనం క్షమించి ఆయన హక్కున చేర్చుకున్నారనమాట. హక్కున చేర్చుకొని ఆయన మన దోషాల పాపాలన్నీ ఆయన రక్తంలో కడిగి ఆయన మన నీతిమంతులుగా మార్చుకున్నారంట. చూడండి, జైలులో వెళ్తే చాలామంది దొంగ వాళ్ళు ఉంటారు, వ్యభిచారులు వస్తూ ఉంటారు, హత్య చేసిన వాళ్ళు ఉంటారు, దొంగతనం పట్టుబడిన వాళ్ళు ఉంటారు. అప్పుడప్పుడు వాళ్ళకి విడుదల ఇస్తారు, వాళ్ళు చేసిన మంచి పనులు బట్టి. విడుదల ఇచ్చినప్పుడు అదే వరకు వచ్చినప్పుడు వాళ్ళలో ఏ ముద్ర ఉంటుంది? వీడు దొంగవాడు, వీడు విచారం చేసినవాడు, వీడు హత్య చేసినవాడు, వీడు మోసం చేసిన వాడని అధికారులు క్షమించిన, చెరసాల నుంచి బయటికి పంపించిన ఆ గ్రామంలో, ఆ ఊర్లో ఏ ముద్ర పడ్డది? వీడు మంచివాడు కాదని ముద్ర పడ్డది. అతని దగ్గర ఎవరు వెళ్తానికి ఇష్టపడరు. కానీ యేసయ్య చూడండి, నీకు నాకు పాపి అనే ముద్ర, నువ్వు నేను శాపగ్రస్తం, నువ్వు నేను మురికిగా ఉన్న మన జీవితాన్ని ఆయన ఇష్టపడి, ఆయన మన వెతికి, ఆయన మనల్ని ఆయన సన్నిధిలో తీసుకుని ఆయన రక్తంలో కడిగి మనం పరిశుద్ధంగా మార్చారు. పరిశుద్ధంగా మార్చి ఇంకా మన పాపి అనే ముద్ర మనలోంచి లేదు, కానీ నీతి అనే ముద్ర మన పైన ఆయన ముద్రించున్నారు యేసయ్య. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. పాపి అనే వస్త్రము తొలగించి, శాపం అనే వస్త్రం తొలగించి ఆయన నీతి మనలో పెట్టారు యేసయ్య. అందుకని బైబిల్ అంటుంది కదా, విశ్వాసము మూలం మనము నీతిమంతులుగా తీర్చబడుతున్నాము. ఆమేన్, హల్లెలూయా. ఒకప్పుడు పాపివే, కానీ నువ్వు యేసుని నమ్మడం బట్టి నువ్వేమైనావో నీతిమంతుడిగా మార్చబడ్డావు. నీ స్థితి మార్చబడబడింది, నీ స్థానం మార్చబడ్డది. నువ్వెవరు అంట? ఇప్పుడు దేవుని కుమారుడివి, దేవుని కుమార్తెవి. ఆమేన్, హల్లెలూయా. ఇది నీ స్థితి, ఇది నీ లైఫ్. నువ్వెవరు అంట? దేవునికి. యువర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. మీరు దేవుని పిల్లలు. పిల్లలకి అడుక్కునే వాళ్ళకి తేడా ఉంటుంది, పిల్లలకి బానిసలుగా ఉండదు. మన ఇంట్లో పని వాళ్ళంటే కూర్చోమంటే కూర్చోవాలా, లేవంటే లేవాలా, పని చేయమంటే చేయాలా, భోజనం పెడితే తినాలి, లేకుంటే వాళ్ళు పస్తులకు పానుకుంటారు. ఎందుకని? పని వాళ్ళకి పిల్లలకి తేడా ఉంటుంది. అదే పిల్లలు ఉన్నారనుకోండి, మా పిల్లలు అప్పుడప్పుడు కిచెన్లో వెళ్తారు, వాళ్ళే పెట్టుకుంటారు, వాళ్ళే తింటారు, వాళ్ళే ఫ్రిడ్జ్ తెరుస్తారు, వాళ్ళకి కావలసినవన్నీ తినేస్తారు. ఎందుకని? పిల్లలకి ఇవ్వబడిన అధికారం అది. ఆమేన్, హల్లెలూయా. బానిసలు పని వాళ్ళకి అది చేస్తానికి హక్కు లేదు. ఒకప్పుడు నువ్వు కూడా పాపానికి బానిసలుగా మార్చబడ్డావు. ఒకప్పుడు పాపివని ముద్ర నీ పైన ఉన్నది. కానీ ఎప్పుడైతే నీ పాపాలు ఒప్పుకొని, ఎప్పుడైతే నువ్వు పశ్చాత్తాపపడి యేసు రక్తంలో కడగబడి నీ హృదయం యేసయ్యకి ఇచ్చినావో, నీ స్థితి మార్చబడ్డది, నీ స్థానం మార్చబడ్డది. నువ్వు ఎప్పుడైతే యేసుని నమ్మినావో, బైబిల్ అంటుంది కదా, నీవు నీతిమంతుడిగా మార్చబడ్డావు. ఇది ఆయన కృప వలన కలిగింది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇది మన నీతి కాదు. అందుకని బైబిల్ ఏమంటుందంటే, కృప ద్వారా రక్షణ కలుగుతున్నది, మన క్రియలు బట్టి రక్షణ కాదు. రక్షణ అనేది నువ్వు కొనుక్కునేది ఉంటే యేసయ్య వచ్చే అవసరము ఈ లోకంలో లేదు. నువ్వు నీ మంచితనం ద్వారా, నీ నీతి క్రియల ద్వారా, నువ్వు చేసే ధర్మ కార్యాల ద్వారా నువ్వు రక్షించబడితే యేసయ్య లోకంలో వచ్చే అవసరం లేదు. అందుకని నువ్వు చేయలేందే ఆయన చేసేదే కృప. ఈరోజు ఆయన కృప ద్వారానే మనం అందరం రక్షించబడ్డాము. ఆయన కృప ద్వారా నీతిమంతులుగా మనము మార్చబడ్డాము. అందుకని నేను వివరమంట నీతిమంతుడు. చెప్పండి, నేను నీతిమంతుణ్ణి. హృదయం కానీ చేతులు పట్టుకొని చెప్పండి, నీతిమంతుణ్ణి. ఆయన నీతి నాలో ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. ఈ మనసుతో మనం జీవించాలి. ఎప్పుడు ఈ మనసు నీలో, నేను పాపిని. ఒకప్పుడు పాపివే,
కానీ సిలువ యొద్దకు వచ్చిన తర్వాత నీ జీవితం మార్చబడ్డది. ఆమేన్, హల్లెలూయా. అది మర్చిపోకూడదు. సైతాన్ ఏమంటాడంటే నువ్వు పాపివి అని ఆ పాపంలో పెడతాడు. అమ్మ చూడకూడదు, ఇక్కడ చూడాలి అందరు. సైతాన్ చేసే ఆ తంత్రం ఏంటిదంటే నువ్వు పాపమ్మ డిస్టర్బ్ చేయడం, అందరు కూర్చోవాలి, సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయండి. నువ్వు పాపివి అని నీ మనసులో పెట్టి నేను బానిసలుగా చేస్తున్నాడు. కానీ దేవుడి వాక్యం అలాగే లేదు. ఒకప్పుడు పాపివి, కానీ సిలువ యొద్దకు వచ్చిన తర్వాత యేసుని నమ్మినుకున్న తర్వాత నీ స్థానం మార్చబడ్డది. ఒకప్పుడు అడుక్కునేవాడివే, కానీ ఇప్పుడు ఆయన ఇంటిలో సభ్యుడిగా మార్చబడ్డావు, ఆయన బిడ్డగా మార్చబడ్డావు. నువ్వు ఎప్పుడైనా వెళ్ళొచ్చు, ఎప్పుడైనా అదిగొచ్చు, ఎప్పుడైనా అధికారం ద్వారా. బైబిల్ ఏమంటుంది? యోహాను సువార్త 1:12 ఎందరైతే యేసును అంగీకరించినారో వాళ్ళందరూ దేవుని పిల్లలుగా ఉండడానికి అధికారం పొందుకున్నారు. ఆయన కృప చూడండి, ఎంత కార్యం దేవుడు మన జీవితంలో. ఆయన కృప ద్వారా అన్ని సాధ్యమే. యేసే లోకంలో ఎలాగొచ్చినారు? కృప వెంబడి కృప. నువ్వు చేయలేంది ఆయన చేయగలరు. నీకు అర్హత లేకపోవచ్చు, కానీ కృప ఏం చేస్తుందంటే నీకు అర్హతని కలగజేస్తుంది. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు చేయలేంది చేసేది కృప. నువ్వు చెయ్యంది, నీకు అర్హత లేదు, కానీ దేవుడు నీకు ఒక అర్హత తీసుకొచ్చినారు. అది కృప అంటారు. అందుకని ఈరోజు ఆ కృపలో మనం వర్ధిల్లాల, ఆ మనసు కలగాల. నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తాం. అందుకని అబ్రహాములో ఏమన్నదంట? నమ్మకం అన్నది. అందుకని అతను అన్ని విషయంలో దీవించబడ్డాడు. ప్రియ సంగమా, ఈరోజు నువ్వు నీతిమంతుడుగా మార్చబడ్డావు. నువ్వు నమ్మకం ద్వారా నువ్వు నమ్మితే. ఆయన క్షమించడం అంటే ఆయన ఎప్పుడు జ్ఞాపకం చేసుకోరట. తూర్పుకి పరమడికి ఎంత దూరమో మన పాపములు అంతగా ఆయన తీసివేసినారంట. నీ పాపములు జ్ఞాపకం చేసుకుని అంటున్నారు దేవుడు. ఎంత గొప్ప దేవుడు మనకున్నారు. అందుకని ఈరోజు మనమందరము యేసును అంగీకరించిన వాళ్ళందరూ ఎవరంట? నీతిమంతులు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ యేసయ్య నీ హృదయములో లేకుంటే ఇప్పుడు ఈరోజే మారు మనసు పొందు. ఇప్పుడే పిలువు యేసయ్యని, అయ్యా నేను మిమ్మల్ని నమ్ముతున్నాను, నా దోషాల పాపాలు క్షమించి నాలోనికి రండి యేసయ్య అని హృదయపూర్వకంగా యేసయ్యని ఆహ్వానిస్తే. ప్రకటన 3:20 ఉన్నది కదా, నీ హృదయం అనే ద్వారమది ఎంత యేసయ్య తలుపు తాడుతున్నారు. కొంతమంది యేసయ్యగా బయటనే ఉన్నారు, లోపల రాలే. నువ్వు మందిరంలో ఉండొచ్చు. నువ్వు అనుకుంటున్నా నేను మందిరంలో ఉన్నాను కాబట్టి నేను దేవుని బిడ్డను. అది కాదు. దేవుని మందిరం అంటే నీ హృదయము. దేవుడు కోరే జీవితం, దేవుడు కట్టే ఆలయం ఏంటిది? నీ హృదయం అని మందిరము దేవుడు కట్టబోతున్నారు. నీ హృదయం యేసయ్యకి తెరవాల. నేను చిన్నప్పుడు సంధి చర్చికి వెళ్ళినాను. చర్చి దగ్గరగా ఉండేవాళ్ళు. మా హాస్టల్లో చర్చి, ఇంటి దగ్గర చర్చి. ప్రతిరోజు మందిరానికి వెళ్ళేవాడిని. స్కూల్లో ఉన్నప్పుడు ప్రతి వారం మందిరానికి వెళ్ళేవాడిని. కానీ యేసయ్య బయట ఉన్నారు. యేసయ్య నా హృదయంలో ఎప్పుడు రాలేదు. నేను అనుకున్నాను చర్చికి వెళ్తున్నాను కాబట్టి రక్షించబడ్డాను, చర్చికి వెళ్తున్నాను కాబట్టి నేను దేవుని బిడ్డనని. అలాగే నా భక్తి కొనసాగింది. నాకు దేవునికి ఎంతమంది సంబంధం లేదో తిరిగి లోకస్తుడుగా నేను జీవించడం భయంకరమైన పాపంలో మునిగి తేలుతున్నాను. కానీ ఒక రోజున నా జీవితంలో అపజయం కలిగినప్పుడు, నా జీవితంలో ఓటమి కలిగినప్పుడు, నా జీవితంలో అన్ని ద్వారంలో ముయ్యబడినప్పుడు అప్పుడు దేవుని నిజంగా వెతకడం ప్రారంభించాను. ప్రభా, నా జీవితం బాగు చేయాలయ్యా, నా జీవితంలోకి రమ్మని ఎప్పుడైతే ఆయన నా హృదయం అనే ద్వారం దగ్గర, దాదాపు దేవుడు 22 సంవత్సరాలైనా ద్వారం దగ్గర తలుపు తడుతూనే ఉన్నారు ఆయన ఓపికతో. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడైతే 99లో మే నెలలో 20వ తారీఖు నా హృదయం ఎప్పుడైతే దేవుని కోసం తెరిచినానో, బయట ఉన్న యేసయ్య నా హృదయంలోకి వచ్చి నా జీవితమైన మార్చేసారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే యేసయ్య నా హృదయంలో వచ్చారో ఆ రోజు నుంచి యేసుతో స్నేహం నాకు మొదలైంది. యేసుతోనే మాట్లాడడం, యేసు స్వరం వినడం, యేసుతో పాటు ప్రయాణం చేయడమైన ఆత్మీయ జీవితం నాకు కలిగింది. ఈరోజు యేసు నీలో ఉన్నారా? యేసయ్య హృదయంలో ఉన్నారా? ఇంకా లేకుంటే తలుపు తడుతూనే ఉన్నారా? ఒకసారి నువ్వు చెక్ చేసుకో. రక్షణ అనుభవం నీకు కలిగిందా? రక్షణ దినం కొడుతుందా? అందుకని ఆయన నీతి నువ్వు నమ్మితే నీతిమంతుడిగా మార్చబడుతున్నావు. ఇప్పుడే ఒకవేళ పుట్టుకతో క్రైస్తవులు పరలోకం లేదమ్మా. ఆమేన్, హల్లెలూయా.
కొంతమంది అంటారు ఇది నా ఊరు, నువ్వెవరు ఈ ఊరిలో వస్తానికి, నువ్వు వ్యాపారం పెడతానికి వీల్లేదు, ఇక్కడ బిజినెస్ పెడతానికి వీల్లేదు. కొంతమంది ఊర్ల నుంచి వెంటేస్తారు పరాయి ఊర్లో వస్తే, ఈ ఊర్లో నువ్వు పొలం కొట్టడానికి వీలు లేదు, ఇది నా ఊరు, పుట్టుకతో మేమున్నాం ఇక్కడ, మేము తరతరములు ఉంటున్నాం, ఇది మాది, ఉండటానికి వీలేదు అని కొత్త వాళ్ళని రానిగారు. కొంతమంది అంటే నేను పుట్టుకతో క్రైస్తవుని మందిరానికి ఫస్ట్ నుంచి వెళ్తున్నాను, నేను మందిరానికి పుట్టినప్పటి సంది వెళ్తున్నాను, మందిరం స్టార్ట్ అయినప్పటి నుంచి వెళ్తున్నాను. దాన్ని బట్టి నీకు పరలోకం లేదు, నీ హృదయంలో ఇస్తున్నారా లేదా, అది ముఖ్యమా. మ్యాన్ హల్లెలూయా. నువ్వు రక్షించబడ్డావా లేదా, యేసుని కలిగి ఉన్నావా లేదా, అది చెక్ చేస్తావు. అందుకని ఈరోజు నువ్వు నమ్మితే నీతిమంతుడిగా ఉచితంగా నువ్వు మార్చబడుతున్నావు. అందుకని అబ్రహాములో ఉన్న మొదటి గుణం ఏంటిది, అతను నమ్మినాడంట దేవుని. ఈ బిలీవ్డ్, నమ్మకం ద్వారా అన్ని విషయంలో అబ్రహాం దీవించబడ్డాడు. రెండవది గుణం అబ్రహాంలో చూస్తే, అబ్రహాము నమ్మకమైన మనసు కలిగిన వాడంట. నెహెమీయా గ్రంథం 9వ అధ్యాయము 8వ వచనం ఒక మాట చూద్దాం. నెహెమీయా గ్రంథం 9వ అధ్యాయం 8వ వచనము త్వరగా. ఇజ్రా తర్వాత ఆమేన్ హల్లెలూయా స్తోత్రం. నెహెమీయా గ్రంథము 9:8 వచనం చదవతి సంవత్సరం. అతడు నమ్మకమైన మనసు కలవాడని ఎరిగి. చాలమ్మ. ఒకటేమో అబ్రహాములో ఉన్న గుణం ఏంటిది, నమ్మినాడంట దేవుని. రెండవదిగా అబ్రహాములో దేవుడు చూసింది ఏంటిది, నమ్మకమైన మనసు అబ్రహాములో ఉందంట. అందుకనే దేవుడు ఆశీర్వాదం ఉత్తగానే రావు. ఎవరైతే నమ్మకమైన మనసు, కొంతమంది మనసు మందిరంలో ఉంటారు కానీ బయట ఉంటారు, కొంతమంది మనసు అక్కడిక్కడ తిరుగుతూనే ఉంటుంది. బయట ఏం చేస్తున్నారు, ఇంటికాడ ఏం చేస్తున్నారు, ఇంటికి వెళ్ళిన తర్వాత ఏ భోజనం చేయాలా, రేపటి దినం ఏం చేయాలా, ఇక్కడనే కూర్చుంటారు కానీ మనసు అంతా గాలిలో తిరిగి వస్తారు. ఇక్కడ కూర్చొని రేపటి దినం ప్లాన్ చేస్తారు. ఈ వారం అంతా ప్లానింగ్. ఏం శ్రీధర్ ఈ వారం ఎక్కడ పోవాలి, ఏ వ్యాపారం చేయాలి, ఎక్కడ వెళ్ళాలి, మందిరంలోనే అన్ని ప్లానింగ్ జరుగుతాయి. దేవుని వాక్యం పైన ఉండదు మనకి. ఎందుకని సైతాన్ గలిబిలి చెప్తాడు. సైతాన్ అంట మన మనసులో గూడు కడతాడంట. ఒక పక్షి చెట్టు పైన గూడు కడుతుంది కదా, గూడి కట్టి ఏం చేస్తుంది, పక్షి వచ్చి అక్కడ ఒదిగి పిల్లలు కంటది. అలాగే సైతాన్ని కూడా మన మనసులో లోక ఆశలు పెట్టి, లోక ఆలోచనలు పెట్టి, మన మనసు అంతా లోకం తిప్పి ఏం చేస్తాడంటే మన వంశపరుచుకొని గూడు కట్టి వాడు ఇక్కడనే జీవిస్తాడు. ఇక మనలో తృష్ట వేస్తాడు. ఎందుకని అపవాదికి చోటిచ్చినాం కాబట్టి. బైబిల్ ఏమంటే అపవాదిని ఎదిరించిన వాడిని ఎద్ద నుంచి పారిపోవాలి. ఇంకొక మాట ఉంది, అపవాదికి చోటు ఇవ్వకూడదంట నీ జీవితంలో. అపవాదికి సినిమాలు, సిగరెట్లు, తర్వాత ముసలమ్మ ముచ్చట్లు, కొంతమంది ఏం చేస్తారంటే వ్యర్థమైన కార్యాలు చేస్తారు. ఇవన్నీ చేయడం బట్టి ఏమవుతుందంటే అపవాదికి నువ్వు ఇన్విటేషన్ ఇస్తున్నావురా, ఇది కూడా నాకు ఇష్టమేనని. ఆమేన్ హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. లోకము తట్టు, లోక పాపానికి, లోక ఆశలకు నువ్వు వెళ్తే ఏమవుతుందంటే దాని వెనక అపవాది ఉన్నాడు. అంటే అపవాదిని ఏం చేస్తున్నావు, నీ జీవితంలో ఆహ్వానించుకుంటున్నావు. బైబిల్ అంటే అబ్రహాముకి నమ్మకమైన మనస్సు ఉందంట. ఈరోజు దేవుడు నేను దీవించాలంటే నీలో దేవుడు ఏం చేస్తున్నారు, నమ్మకమైన మనసు. భార్య భర్తలు నమ్మకంగా ఉండాలా. ఈరోజు నమ్మకాలు లేవు మనుషులలో. నో ఫెయిత్ఫుల్నెస్. నమ్మకం చెడిపోతుంది. ఎవరు నమ్మాలో తెలుస్తారు, అవునా కదా. నమ్మకం ఉంచుతలేరు. భర్త భార్యకి నాకు ఎంత రాబడి వస్తుంది, నేను చేస్తున్నాను చెప్తే భార్య ఏం చేస్తుందని నా భర్త చెప్తలేడు. భార్య చేస్తున్న పనులు భర్తకి చెప్తలేరు. ఎందుకని చెబితే నమ్మకం లేక కుటుంబాన్ని నిలబడతలేరు. పిల్లలు తల్లిదండ్రులపై నమ్మకం ఉంచుతలేరు. కుటుంబంలో నమ్మకాలు చెడిపోతున్నాయి.
ఇద్దరి మధ్యలో నమ్మకాలు చెడిపోతున్నాయి. దేవుడు ఎలాగ బ్లేమ్ చేస్తారో. నమ్మకమైన మనసు కలిగితే మనం దీవించబడబోతున్నాం. బైబిల్ ఒక మాట ఉన్నది, సామెతలు 28లో, నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగునంట. ఒకసారి ఒక ప్రాంతంలో ఒక కోటీశ్వరుడు ఏం చేస్తున్నాడంటే 100 ఇల్లు కట్టిస్తున్నాడు. దాదాపు 200 ఇల్లు కట్టిస్తున్నాడు. ఇల్లు కట్టించే సమయంలో అతనికి ఒక నమ్మకమైన మేస్త్రి ఉన్నాడు అనమాట. ప్రతి ఇల్లు అద్భుతంగా మేస్త్రి కట్టేవాడు. అలాగే కడుతున్నప్పుడు ఆ యొక్క ఓనరు ఆ మేస్త్రిని నమ్మి అన్ని ఇల్లు బాగా కట్టించాడు. ఆ యొక్క బిల్డర్కు ఉన్న ఆశ ఏంటిదంటే 200 ఇల్లు కట్టియాలని. దాదాపు 199 ఇల్లు కట్టించేసి ఇంకొక ఇల్లు మిగిలింది. మేస్త్రి అనుకున్నాడు కదా, నేను 199 ఇల్లు కట్టినాను, నాకు జీతమే ఇస్తున్నాడు ఇతను, నాకు ఎంత ఇవ్వాలో అంత ఇస్తున్నాడు, నాకు ఒక ఇల్లు లేదు, ఏం లేదు, ఇతను నాకు కొంచెం దీవించవచ్చు కదా, అతను కోటీశ్వరుడు కదా అని అతను అనుకున్నాడు అనమాట. ఎవరు? మేస్త్రి. అయితే 200 ఇంకా లాస్ట్ ఇల్లు కూడా కట్టియాలని బిల్డర్ అనుకున్నాడు. బిల్డర్ అనుకున్నప్పుడు ఈ మేస్త్రి ఏం చేసినంటే ఈ చివరి ఇల్లు ఇంతవరకు బాగానే కట్టింది, కానీ చివరి ఇల్లు వచ్చేసరికి అతను నిరాశపడ్డాడు. ఇక ఇంత కట్టి ఏం లాభం అని అంత చాలా ఉష్క వాడిండు. సిమెంట్ సరిగ్గా వాళ్ళే, తర్వాత స్లాబ్ సరిగ్గా లేదు, సరిగ్గా అంతా కూడా నాసిరకంగా పనులు చేసిన అనమాట. నాసిరకమైన పనులు చేసిన తర్వాత అతను బిల్డింగ్ ఓనరు ఒకరోజు పిలిచిన అనమాట మేస్త్రిని. పిలిచి అన్నాడు కదా, అయ్యా నువ్వు నమ్మకంగా ఉన్నావు, నాకు ఇన్ని దినంలో నీకు ఏమీ లేదు, నేను దాదాపు 200 ఇల్లు కట్టినావు, నీకు ఏమీ లేదు, ఈ చివరి ఇల్లు నేను నీకు ఇద్దామని నిన్న నైట్ నాకు ఒక ఆలోచన కలిగింది. ఈ 200 ఇల్లు ఏదైతే కట్టినావో చివరి ఇల్లు నీకే ఇస్తున్నానని ఆ పత్రికలు తనకి ఇచ్చేసిన అనమాట. ఆమేన్, హల్లెలూయా. 199లో నమ్మకంగా ఉన్నాడు. ఒక విషయంలో తప్పిపోయి నాసి రకమైన ఇల్లు తను పొందుకున్నాడు. కొంతమంది అలాగనే నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగునంట. నువ్వేమి ఎత్తుతావో అదే పంటకు వస్తావు. అబ్రహాంలో దేవుడు ఏం చూచినారంట? నమ్మకమైన మనసు. ఈరోజు నీకు ఇచ్చే పనులు నమ్మకంగా. నేను స్కూల్లో ఉద్యోగం చేసేటప్పుడు అకౌంటెంట్ అనమాట. డబ్బులన్నీ నా చేతులు వచ్చేది, కొన్ని లక్షల రూపాయలు. అవన్నీ తీసుకోవాలి, కౌంట్ చేయాలా, బ్యాంకులో వేయాలా. బ్యాంకులో వెళ్ళినప్పుడు కొన్నిసార్లు బ్యాంక్ మిషన్లో అది వెళ్తున్నప్పుడు కొన్నిసార్లు 500, కొన్నిసార్లు 1000 రూపాయలు కొంచెం ఎక్స్ట్రా వచ్చేది. ఎక్స్ట్రా వచ్చినప్పుడు మళ్ళీ అడిగేవాళ్ళు కాదు ఇక్కడ, ఎందుకంటే వాళ్ళు కూడా తీయలేదు, వాళ్ళు ఇచ్చినారు పంపించినారు అంతే. కానీ దేవుడు అన్నారు కదా, ఈ చిన్న విషయంలో కూడా నువ్వు నమ్మకంగా ఉన్నావు. దేవుడు నాతో మాట్లాడినారు. నాకు ఏదైతే బ్యాంకులలో ఎక్స్ట్రా కొన్నిసార్లు 2000, 3000, కొన్నిసార్లు 1000 రూపాయలు అది ఎక్స్ట్రాగా వాళ్ళు ఇచ్చేవాళ్ళు. బ్యాంక్ అతనిగా ఎక్స్ట్రా ఉన్నాయి డబ్బులు కౌంట్ చేసినప్పుడు ఇచ్చినప్పుడు నేను నమ్మకంగా తీసుకొచ్చి మరలా ఆఫీస్లో అప్పగించేవాడిని. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది డబ్బు విషయంలో నమ్మకంగా ఉంటారు. దేవుడు ఎలాగ బ్లెస్ చేస్తారు మనల్ని? నమ్మకమైన మనస్సు, దేవునికి ఇచ్చే విషయంలో నమ్మకంగా ఉండాలి. మన బైబిల్ ఏమంటుంది? మలాకి గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో దేవునికి మన 10వ భాగము నమ్మకంగా ఇవ్వాలి, లేకపోతే శాపగ్రస్తం మనం తెచ్చుకుంటాం. దేవుని ఆశీర్వాదం ఉత్తగానే రావు. దేవుడిని వృద్ధి చేయాలంటే, అభివృద్ధి చేయాలంటే బైబిల్ ఏమంటుంది కదా, మన ధనము ద్వారా మనం ప్రభుని కనపరచాల. ఈ షుడ్ గివ్ టు గాడ్. బైబిల్ ఏమంటుంది? ఇయుడి ఇవ్వబడును. ఎవరో పాస్టర్ చెప్తే ఇవ్వకండి, ఎవరో దైవించడం చెప్తే అస్సలే చేయకండి. దేవుని మాట ఏమైతే సెలవిస్తుందో అది మాత్రమే చేయండి మీరు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. పాస్టర్ అడుగుతున్నారు కాబట్టి ఇస్తే మీకు బ్లెస్సింగ్ ఉండదు. ఏదో దైవజనుడు అడుగుతున్నారు కాబట్టి ఇస్తే నీకు బ్లెస్సింగ్ ఉండదు. దేవుడు ఏమైతే చెప్పినారు, ఇది దేవుని మాట. దేవుడు వాక్యంలో రాయబడింది నా మేలు కోసమే. దేవుడు సెలవించినారు నా కోసమే. దేవుని మాట నేను విధేయతగా ఉంటాను, నేను విశ్వాసం ద్వారా నేను ఇస్తాననే మనసుతో ఇస్తే దేవుడు ఆ కానుకను అంగీకరించి 100 దేవుడు ప్రతిఫలం ఇవ్వబోతున్నారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. గట్టి చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. నేను మన కోయంబత్తూరు వెళ్ళి దేవుడు నాకు కొంచెం ప్రేరేపించాను, కొంచెం కానుక ఇవ్వమని. నేను అక్కడ దైవజుడికి చిన్న కానుక ఇచ్చి నేను ప్రయాణమై వస్తున్నాను. దేవుడు అన్నారు కదా, సడన్గా
అమెరికా ప్రయాణానికి నువ్వు సిద్ధపడమని. నేను అనుకున్నాను, ప్రభా బ్యాంకులో చూసి అంత నిల్లే, ₹1 లేదు, అమెరికా ఎలాగ వెళ్ళాలి నేను అనుకున్నాను. అలాగ అనుకుంటున్న సమయంలో నేను అప్పటికే మా తెలిసిన వ్యక్తికి అమెరికాలో ఫోన్ చేసినప్పుడు అతను అన్నాడు కదా, నువ్వు అమెరికా రావాలనుకుంటే నేను ఏర్పాటు చేస్తాను, నేనే నీకు ఫ్లైట్ బుక్ చేస్తానని దేవుడు అద్భుతంగా తన ద్వారా ఫ్లైట్ బుకింగ్ అంతా అయిపోయింది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మరలా 2 రోజుల కిందట ఇంకొక స్నేహితుడితో మాట్లాడుతున్నా అమెరికాలో ఉంటాడు అనమాట. నువ్వు వేరే స్టేట్కి వెళ్ళాలంటే చెప్పు, నేనే నీకు అక్కడ లోకల్ ఫ్లైట్స్ బుక్ చేస్తానని. ఆమేన్, హల్లెలూయా. అంటే ఇతరులు డబ్బు తీసుకుంటే మనం గొప్ప వాళ్ళగా కాము, మనం ఇచ్చే దాన్ని బట్టి మనం ధనవంతులుగా మారుతాం. ఆమేన్, హల్లెలూయా. మీరు ఇచ్చే కానుకలు బట్టి మేము ధనవంతులుగా కాము, మేము ఏదైతే విత్తుతామో దాన్ని బట్టి దేవుడు మమ్మల్ని ధనవంతులుగా చేస్తారు. అందుకనే బైబిల్ ఇయ్యుడి ఇవ్వబడును నమ్మకంగా. నాకు మొదటి డబ్బులు నేను ఒక మినిస్టర్ ఉన్నప్పుడు 200 ఇచ్చేవాళ్ళు. ఆ 200 100 దేవునికి ఇచ్చేవాళ్ళు తిరిగి. నేను స్కూల్లో జాబులో నా మొదటి ఇచ్చేది 1500 మొదటి సాలరీ దేవునికి ఇచ్చేవాడిని. తర్వాత సాలరీ మొత్తం తీసుకొని మీటింగ్ పెట్టేవాడిని. కానీ ఎంతో తృప్తి ఉండేది నాకు. ₹1500 ఇలాంతా తృప్తిగా అనిపించేది. ఎందుకని దేవుని ఆశీర్వాదం ఆ డబ్బు పైన ఉన్నది కాబట్టి. ఆమేన్, హల్లెలూయా. ఈ కాలంలో ₹1,00,000 ఇచ్చిన తృప్తి లేదు, 10 లక్షలు ఇచ్చిన తృప్తి లేదు. కొండనైనా కరిగి వచ్చి కూర్చొని తిని, అవునా కదా. తృప్తి లేని జీవితం అంతా వ్యర్థము. బైబిల్ ఏమంటే ధనాపేక్ష సమస్యకుడికి మూలమంట. ఈరోజు ధనం కోసం పరిగెత్తుతున్నారు, ఇంకా కావాలా ఏదో చేయాలని. దాని కీడులో పడిపోతున్నారు. కానీ నువ్వు కలిగినది కొంచెమైనా, చిన్న ఉద్యోగం అని కొంచెం రాబడి, ఎప్పుడైతే దీన్ని దీవెనకరంగా ప్రభు చేతులు పెడతావో, ఆ రాబడిలోంచి నువ్వు దేవునికి ఇవ్వాల్సిన దేవునికి ఇస్తావో, ప్రభు నీ చేతి పనులని ఆయన దీవిస్తారు. బైబిల్ ఏమంటుంది, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం అంట. నీ కష్టార్జితం బట్టి నీకు ఐశ్వర్యం కాదు, ప్రభు దీవెనలు రావాలంటే మనం నమ్మకంగా దేవునికి మన 10వ భాగం నీకు వచ్చిన దాంట్లో వచ్చి దేవునికి ఇవ్వడం నేర్చుకోవాలా. మనం దేవుని సందర్భంలో విత్తాలా. ప్రభు నీ మాట సెలవిస్తుందయ్యా. అబ్రహాము కూడా 10వ భాగము యాజకుడికి చెల్లించినప్పుడు ఎంతో దీవించబడ్డాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇది పాత నిబంధన యొక్క మాట కాదు. అబ్రహాము ఆ యొక్క మోషే ఆ యొక్క చట్టం రాయక ముందుకే ఉన్న కాలంలో అబ్రహాము 10వ భాగం చెల్లించాడు. అందుకని దేవుని మాట ప్రకారం మనం వెళ్తే ఖచ్చితంగా మనం బ్లెస్ అవుతాం. అబ్రహాముకి ఏ మనసు ఉందంట? నమ్మకమైన మనసు. డబ్బు విషయంలో నమ్మకంగా, ఇతరులకు నువ్వు చెల్లించే విషయంలో నమ్మకంగా, ఇతరులది ఏమైనా కలిగి ఉంటే ఏమంటే చెల్లిస్తానుగా మనసు మనం కలగాల. కుటుంబంలో నమ్మకంగా, నీ పనిలో నమ్మకంగా, యథార్థంగా నమ్మకంగా ఉంటే దేవుడు నిన్ను దీవించబడబోతున్నారు. కొంతమంది ఏం చేస్తారంటే గాలిలో మేడలు కడతారు, నేను ఇప్పుడు రాత్రి కోటీశ్వరుడు కావాలని. అలాగే చాలా మంది యవ్వనస్తులు పాడైపోతున్నారు. ఎందుకంటే ఆన్లైన్ గేమ్స్ వచ్చినాయి కదా, డబ్బులు తీసుకొని ₹1,00,000 పెట్టుబడి పెట్టి మోసపోతున్నారు. మాకు తెలిసిన బంధువులు ఉన్నారు, హైదరాబాద్లో ఉంటారు. షేర్ మార్కెట్లో ఏం చేసినట్టు తన దగ్గర 5 లక్షలు ఉంది. 5 లక్షలు పెడితే బాగానే ఉండేది. తను ఏం చేసిందంటే ఇంకా స్నేహితుల దగ్గర ఒక్కో దగ్గర 10 లక్షలు, 5 లక్షలు, ఇంకా 20 లక్షలు అందరికీ అక్కడ తీసుకొని ₹1,00,000 అయినాయి. ఆ ₹1,00,000 తీసుకొని రాత్రి ధనవంతుడిగా కావాలని షేర్ మార్కెట్లో పెట్టింటాం. షేర్ మార్కెట్లో పెట్టినప్పుడు ఏమైంది, వారం రోజులకి షేర్ మార్కెట్ అంతా కుప్పకూలింది. ఇంకా డబ్బులు రాని పరిస్థితి. ఇక ఇప్పుడు ఎలాగైపోయిందంటే ఉన్న భూమి కూడా అమ్ముకొని అప్పులు కూడా తీర్చే స్థితి లేని స్థితి తెచ్చుకున్నాడు. ఈరోజు ఎలాగుంటారంటే రాత్రి మేడలు కట్టాలంతే. దేవుడు ఎప్పుడు కూడా అలాగే దీవించారు. క్రమంగా దేవుడు దీవిస్తారు. ఆమేన్, హల్లెలూయా. ఒక్కొక్క మెట్టు దేవుడు దీవిస్తారు. ఒకటేసారి దేవుడు నేను ఆ స్థితిలో పెట్టిరనుకో, దాని విలువ తెలియదు నీకు. గర్విష్ఠుడిగా మరి పడిపోతావు. అలాగనే చిన్న కష్టార్జితంలో దేవుని కృపలోంచి వెళ్తే అది ఎప్పుడు నిలిచి ఉంటుంది ఆశీర్వాదం. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాముకి ఏముందంట? నమ్మకమైన మనస్సు. ఈరోజు నువ్వు దీవించబడాలంటే, ఆశీర్వదించబడాలంటే ప్రభుని అడుగు, ప్రభు నాకు నమ్మకమైన మనస్సు ఇవ్వండి. చిన్న పనిలో నమ్మకంగా ఉండవు, డబ్బుల విషయం నమ్మకం, ఇతరుల డబ్బు విషయం నమ్మకంగా ఉండవు.
ఇతరులకి తిరిగి ఇచ్చే విషయంలో నమ్మకంగా ఉండవు. నేను దేవుని కృపను బట్టి ఈ ఇంటి లోన్ తీసుకున్నప్పుడు దాదాపు 9 years అవుతుంది. 10 years తీసుకున్నాను. ఈ 9 yearsలో ఏ ఒక్క నెల కూడా ఆగిపోలేదు దేవుని కృపను బట్టి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఏ ఒక్క నెల కూడా బ్యాంక్ వాళ్ళు నోటీస్ పంపించారు, అయ్యా నువ్వు డబ్బులు కట్టలేదు పంపించమని. మళ్ళీ ఇప్పుడు కూడా తిరగలే. ఇంకా బ్యాంక్ వాళ్ళు ఎమ్మడి పడుతున్నారు, అయ్యా నువ్వు నమ్మకంగా కనిపించినావు, నీకు ఎంత డబ్బులు అడుగు మేము ఇస్తామని. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నమ్మకమైన మనసు కలిగితేనే మనం బ్లెస్ అవుతాం ఈ లోకంలో. మూడవదిగా చూసి అబ్రహాములో ఏముందంటే సమర్పణ కలిగిన హృదయం అబ్రహాములో ఉన్నదంట. ఆది కాండము 22:12 ఒక మాట చూద్దాం. ఆది కాండం 22:12. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతను నేనేమి చేయకము, నీకు ఒక్కడైన నీ కుమారుని నాకు వెళ్తీయ లేదు గనుక నీవు దేవునికి భయపడవాడవని ఇందువలన నాకు కనబడుచున్నదాన్ని. చూడండి, అబ్రహాము నమ్మకంగా, అంటే అబ్రహాము సమర్పణ హృదయము. దేవుడు ఏమడిగాడు అబ్రహాములోంచి? తన కుమారుని అడిగినారు. ఈ కాలంలో పిల్లలు ఏదన్నా నీకు ఇష్టమైన అడిగితే మనం ఏం చేస్తామంటే ప్రభు అది కాదయ్యా ఇది ఇస్తాం, అవును కదా, ఇది తీసుకోమని మనం దేవునికి ఇస్తాం. కానీ అబ్రహాంలో ఏముంది? సమర్పణ హృదయం, అంటే శ్రేష్టమైనది దేవునికి ఇస్తానికి ఒక హృదయం అబ్రహాములో ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. ఒకసారి ఒక తల్లి ముగ్గురు బిడ్డలు ఉన్నారు. ముగ్గురు పిల్లలు, ఒకటేమో ఇంజనీరింగ్, ఒకటేమో డాక్టర్ అనమాట. మూడో వాడేమో 10th ఫెయిల్ అయిపోయిండు. ఇద్దరినేమో మంచి ఉద్యోగంలో సీట్లు అవుతున్నారు. చిన్నవాడేమో 10th ఫెయిల్ అయిపోయింది. ఇంకా తల్లి ఏం చేసిందంటే పాస్టర్ దగ్గర తీసుకుని వచ్చింది. తల్లి అంటుంది, పాస్టర్ గారు అండి, మా పెద్ద కుమారుడు డాక్టరు, రెండో వాడు ఇంజనీరింగ్, మూడో వాడు దేనికి పనికి రాకుండా అయిపోయిండో, ఇప్పుడు దేవుని సేవకన్నా పనికి వస్తాడేమో, బైబిల్ కాలేజ్ పంపించండి, ఇప్పుడు సేవకు తీసుకోమని అతను పనికి రాని వ్యక్తిని సేవకని తీసుకొని వచ్చారు. అప్పుడు పాస్టర్ అన్నారు, కదమ్మా లోకానికి పనికి రాలే వీడో, నీకే పనికి రాలే, ఇంకా సేవకేమీ పనికి వస్తాడు. మనం ఏం చేస్తామంటే పనికి రాని దేవునికి ఇస్తానికి ఆ మనసు మనలో ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. డాక్టర్ని సేవకి ఇవ్వచ్చు కదా, ఇంజనీరింగ్ దేవుని సేవకి ఇవ్వచ్చు కదా. అట్లా మనం దేవునికి శ్రేష్టమైనది ఇవ్వాలి. సుజియానా వెస్లీ ఇంగ్లాండ్ దేశంలో గొప్ప తల్లి అమ్మ. 19 మంది పిల్లలు ఉన్నారు. 19 మంది పిల్లల్ని ఆమె కన్ని పెంచి ప్రతి ఒక్కరిని దేవుల్లో సేవ కోసం ఇచ్చింది. ప్రభా, నా 19 మంది పిల్లల్ని మీరు వాడుకోండి అయ్యా. ఈ పిల్లలు నా స్వార్థం కోసం, నా కోసం కాదయ్యా, మీరు ఇచ్చిన బహుమానము 19 మంది పిల్లల్ని దేవుని కోసం పెంచిందమ్మా. ఆమేన్, హల్లెలూయా. అందుకని భూమిని తలకిందలు చేసి దైవించిన ఇటు లేపబడ్డారు. జాన్ వెస్లీ గొప్ప సేవకుల కుటుంబంలో లేపబడ్డారు. ఎందుకని 19 మంది పిల్లల్ని సేవకు సమర్పించుకుందామా. ఇంకా ఒక మాట ఆమె డైరీలో రాసుకుందంట, ఇంకా దేవుడు నాకు 20 మంది పిల్లలు ఇచ్చినా నేను వాళ్ళని దేవుని కోసమే పెంచుతా తప్ప లోకం కోసము నా కోసం నేను పెంచాలని ఆమె తీర్మానం చేసుకుందంట. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుని సమర్పణ హృదయం నీలో శ్రేష్టమైనది దేవునికి ఇవ్వాలి. ఏదో అరిగిపోయింది, ఏదో భిక్ష వాళ్ళకి మనం వేస్తాం కదా, 5 పైసలు 10 పైసలు, వాడంటాడు కదా, అమ్మా ఇది చెల్లదు, అతన్ని మనకి 10 రూపాయలు ఇచ్చి పంపిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అంటే ఏదైతే మనకి పనికి రాదో అది దేవునికి ఇస్తున్నా. ఒకసారి అంట సౌత్ కొరియా దేశంలో పాల్ యాంగిచో గొప్ప సేవకులు ఉన్నారు. వాళ్ళు మందిరం కడుతున్నారు. వాళ్ళు మందిరం కట్టే సమయంలో హల్లెలూయా, మూర్తి కొంచెం ముందుకు రమ్మా, మీ ముఖం చూడండి, కొంచెం ముందుకు రండి, ముందు వరుసలో రండి. హల్లెలూయా చెప్పండి గట్టిగా, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. సౌత్ కొరియా దేశంలో ఒక సేవకుడు మందిరం కడుతున్నారు. మందిరం కట్టే సమయంలో చాలా అవసరతలు ఉన్నాయి. అప్పుడే ఆర్థికంగా దేశం అంతా కుప్పకూలిపోయింది. పెద్ద ప్రాజెక్టు పెట్టుకున్నారు. ఈ మందిరం ఎలా కట్టాలని ప్రభు సన్నిధిలో అడుగుతున్నప్పుడు వాళ్ళకి తోచిన కానుకలు సంఘంలో ఉన్న వాళ్ళు ఇస్తున్నారు అన్నమాట. ఇంకా చాలా అవసరత ఉన్నది. అవసరత ఉన్నప్పుడు ఒక పేద విధవరాలతో దేవుడు మాట్లాడారు, నువ్వు విలువైన ఏదైనా ఒక కానుక మందిరానికి ఏమని. ఆమె ఇల్లంతా చూస్తే ఏం లేదు, ఇంట్లో
ఏమి అలా ప్రభా అని అమ్మ ఆలోచిస్తున్నప్పుడు ఒక ప్లేట్ కనిపించదు. ఎప్పుడో పూర్వీకుల నుంచి సంపాదించుకున్న ప్లేట్ కనిపించింది. దుమ్ము అంతా పడ్డదానికి అమ్మ అనుకుంది కదా, ఈ ప్లేట్ అని ఇద్దాము, సేవకుడు అమ్మి ఏదైనా కొంచెం డబ్బు తెచ్చుకుంటారని ఆ ప్లేట్ తీసుకుని వెళ్ళి పాల్యాంగిచ్చు దైవజనులకు ఇచ్చిందనమాట. ఈగని ఆ సేవకుడు ప్రార్థించి పంపించిన తర్వాత ఈ ప్లేట్ని మార్కెట్కి పంపించారు అనమాట. సేవకుడు పోయి అమ్మండి. అక్కడ వెళ్ళినప్పుడు ఆ దుమ్మంతా తీసినప్పుడు అది దాన్ని టెస్టింగ్ చేసినప్పుడు ఏంటి వాళ్ళు గుర్తుపట్టింది ఏంటిదంటే ఇది బంగారంతో ఉన్న ప్లేట్. ఇదేమో ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇది బంగారంతో చేయబడిన ప్లేట్ అని కొన్ని లక్షల రూపాయలు వాళ్ళు ఇచ్చి పంపించారు. అయ్యా ఇది ఇంత ఖరీదు ఇస్తామని లక్షల రూపాయలు పట్టి ఇచ్చి పంపించారు. సరే సేవకుడు ఏం చేశాడంటే ₹1,00,000 తీసుకుని మళ్ళీ పేద విధురాల దగ్గరికి వెళ్ళిన అనమాట. జరిగిన సంఘటన ఇది. విధురాల దగ్గరికి వెళ్ళి అంటున్నాడు, అమ్మ ఇన్ని లక్షలు వచ్చినాయి, మళ్ళీ దీంట్లో ఎంత ఇవ్వాలనుకుంటున్నావు సేవకి, నువ్వే ప్రార్థన చేసుకొని చెప్పమన్నప్పుడు ఆమె ఒకటే మాట అన్నది, అయ్యా నేను దేవుని సేవకి ఇచ్చినాను, ఇది మరలా నేను తీసుకున్నాను, చిన్న కానుకైనా పెద్ద కానుకైనా నేను దేవునికి ఇచ్చినాను, ఇది నాది కాదు, ఈ మందిరానికి వాడమని ఆమె లక్షల రూపాయలు ఒక మంచి త్యాగముతో దేవుని సేవకి ఇవ్వగలిగింది. చెప్పలు కూడా ప్రభునామాన్ని కనపరచుకుందాం. హల్లెలూయా. అదే ₹1,00,000 మన ఎదుకు వస్తే నువ్వేం చేస్తావు? ఒక ₹1,000 500 ఇది కానుకకు పెట్టండి అయ్యా, మందిరం కట్టని తక్కినదంతా నాదేనని తీసుకొని వెళ్ళిపోతావు అయ్యా. ఇంకా మందిరం ఉండదు, ఆరాధన ఉండదు మనకి. ఆమేన్, హల్లెలూయా. అంటే ఒక సమర్పణ నీలో ఉండాలి, ఒక త్యాగం చేయాలి దేవుని కోసం. నీ సమయము దేవుని సమర్పించు, నీకు బలము దేవుని కోసము సమర్పించు, నీకున్న ధనము దేవుని కోసము సమర్పించు. దేవుని పని జరుగుతానికి, దేవుని మందిరం కడతానికి, దేవుని సువార్త చెప్తానికి నీకున్న దాంట్లోంచి సమర్పణతో దేవుని మనం కనపరచాలి. దేవుడు ఇది కోరుతున్నారు మనలోంచి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకని రోమపత్రిక 12:1 ఉన్నది కదా, నీ శరీరము దేవునికి సజీవ యాగంగా సమర్పించాల. 4వదిగా చూస్తే అబ్రహాములో ఉన్న లక్షణము ఇబ్రీ పత్రిక 11:10 చూద్దాం. ఇబ్రీ పత్రిక 11:10 పర సంబంధమైన వాటి కోసము ఎదురు చూచినట్టు అబ్రహాము. ఇబ్రీ పత్రిక 11:10 చూద్దాం. 11:10 ఏలైనగా దేవుడు దేనికి శిల్పియు పునాదులు కలిగిన పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. చూడండి, అబ్రహాములో ఏ గుణం ఉన్నదంట? పరలోకాని కోసం ఎదురు చూస్తున్నాడంట. ఒకరోజు నేను పరలోకం వెళ్ళబోతున్నాను, ఒకరోజు ఈ లోకంలో నేను యాత్ర ముగించినప్పుడు నేను పరదేశంలో ఉండబోతున్నాను, యేసుతో పాటు దేవుని సన్నిధిలో ఉండబోతున్నానని అబ్రహాము పరలోకమైన ఇంటి కోసం ఎదురు చూచినట్ట. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు కూడా నీ యాత్ర ముగించబడబోతున్నది. మొన్న కర్నూలు నుంచి, హైదరాబాద్ నుంచి బెంగళూరు మొదలైనారు. కొద్దిమంది ఏమైంది, కర్నూలు దాటగానే దాదాపు 19 మంది బూడిదగా అయిపోయినారు. వాళ్ళు అనుకున్నారా చనిపోతామని? ఇంకా పిల్లలు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు, ఉద్యోగం చేస్తున్న వాళ్ళు ఉన్నారు, ఎన్నో ఆశలు పెట్టుకున్నారు భవిష్యత్తుకి. ఏమైంది? క్షణాల్లో బూడిదగా మారిపోయినారు. మరణం అనేది చెప్పి రాదు. నీలో ప్రాణం ఉన్నప్పుడు ఎదురు చూడాలా, నీలో సమయం ఉన్నప్పుడు ఎదురు చూడాలా. నేను పరలోకానికి సిద్ధపడాలా. ఆయన పెళ్లి కుమారుడుగా రాబోతున్నారు. బైబిల్ అంటుంది కదా, మనము ప్రభు రాకడికి అందరము సిద్ధపడాలా. ఆమేన్, హల్లెలూయా. అబ్రహాము సిద్ధపడినాడంట పరలోకానికి. ఒక దినం నేను అక్కడ వెళ్ళబోతున్నాను, పరిశుద్ధంగా జీవించాను. అందుకని ఈరోజు మన ఆత్మీయ జీవితంలో ప్రభు రాకడికి ఎదురు చూడాలా, ప్రభు రాకడలో ఉండడానికి ఎదురు చూడాలా. పరలోకానికి గమ్యానికి మనం ఎదురు చూచి ఒక నిరీక్షణ కలిగి నీ ఆత్మీయ జీవితం కట్టుకునే వారుగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతిరోజు నువ్వు సిద్ధపడాలి. ఎవ్రీడే మన దినములు చెడ్డ దినములు, చివరి కాలంలో ఉంటున్నాం. ఈ చివరి కాలంలో మనమందరం సిద్ధపడే కాలం ఇది. సంఘము సిద్ధపడాలి, నువ్వు సిద్ధపడి కుటుంబాన్ని సిద్ధం చేయాలా. నీ ద్వారా అనేకులు సిద్ధం చేసి ప్రభు కోసం నువ్వు వెలిగించడం ప్రారంభించాలి. అనేకులకు సువార్తను చెప్పాలా. నువ్వు పరలోకం యేసు రాబోతున్నారు, నువ్వు నమ్మండి, సువార్త ప్రకటించాలా.
సువార్తలో శక్తి ఉన్నది, సువార్తలో మారుమనసు ఉంటుంది. అందుకని అనేకుల యుద్ధకి వెళ్ళి ప్రభు గురించి ప్రకటించడం నీ వంతుగా ఉన్నది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకటి అబ్రహాములో ఏమున్నది? నమ్మకము, బిలీవ్, నమ్మినట దేవుణ్ణి. రెండవదిగా అబ్రహాములో ఏమున్నది? నమ్మకమైన మనసు ఉన్నది. మూడవదిగా అబ్రహాములో సమర్పణ హృదయము. నాలుగవది అబ్రహాములో ఉన్నది పరదేశిని పరలోకానికి సిద్ధపాటు ఉన్నది. అందుకని అబ్రహాముని దేవుడు అన్ని విషయంలో దీవించాడు. అందుకని దేవుడు ఆశీర్వాదం ఉత్తగానే రా, ఇవన్నీ గుణాలు మనకు కలగాలి. ఈరోజు ప్రార్థించేయండి, ప్రభా ఇట్టి గుణములు నాకు కూడా ఇవ్వండి, నేను మిమ్మల్ని నమ్మాలయ్యా, చివరి వరకు నీ నమ్మకం ఉంచుతాను, నమ్మకంగా నేను చివరి వరకు ఉండాలయ్యా. మూడవదిగా చూస్తే సమర్పణ హృదయం, దేవుని పూర్తిగా సమర్పించి ఆయనకి ఇష్టమైనది మనం చేసేవారిగా ఉండాలి. నాలుగవదిగా పరలోకానికి మనము సిద్ధపడాలా. ఇవన్నీ మనం కలిగినప్పుడే అబ్రాహామిక ఆశీర్వాదములు మనము చూడబోతున్నాం. ఇట్టి కృప దేవుడు మనకి ఇచ్చుండగాక. ఆమెను అందరం ప్రార్థన చేసుకున్నాం. అందరం కూడా అలాగే ప్రభు బల కోసం అందరం సిద్ధపడదాం. హల్లెలూయా, స్తోత్రాలయ్యా. యేసయ్యా మీకు వందనాలయ్యా, యేసు నీకు వందనాలయ్యా, ప్రభా మీకు స్తోత్రాలయ్యా. అందరం ప్రార్థించేద్దాం. ఎవరు వారు ప్రార్థించిన ప్రభా అబ్రహాము వల్లే నేను దీవించబడాలయ్యా, నేను నమ్మాలయ్యా మిమ్మల్ని, అలాగే నేను నమ్మకంగా ఉండాలయ్యా. ప్రభా నేను అబ్రహాము నమ్మకమైన హృదయం కలిగిన వ్యక్తిగా, అబ్రహాము సమర్పణ హృదయం కలిగిన వ్యక్తిగా, అబ్రహాము పరలోకానికి సిద్ధపడి ఎదురు చూస్తున్న వ్యక్తి అయ్యా. అట్టి కృప నాకు కూడా దయచేయ్యా. అబ్రహాము అన్ని విషయంలో దీవించినట్టుగా ఈరోజు కూడా నేను అన్ని విషయంలో దీవించబడాలయ్యా. అయ్యా నన్ను మీ రక్తంలో కడగండి, శుద్ధీకరించండి, పరిశుద్ధపరచండి. ఎప్పుడే సమర్పణ చేసుకో అబ్రహాము వలె, ఎప్పుడే దేవునికి నమ్ము. ఈరోజే ఒకవేళ నేను రక్షణ లేకుండా ఇప్పుడే అడుగు, ప్రభా అయ్యా నన్ను కృపనియ్యండి అయ్యా, నన్ను శక్తిని ఇవ్వండి అయ్యా, బలం ఇవ్వండి అయ్యా, కృపతో నింపండి అయ్యా. అయ్యా ఒకవేళ నువ్వు ఇంకా నమ్మకుండా దేవుని దూరంగా ఉండి ఇప్పుడే అడుగు, ప్రభా నాకు రక్షణ దయచేయండి అయ్యా, మీ ఆత్మతో నింపండి అయ్యా, ఇప్పుడే నాకు రక్షణ దయచేయండి అయ్యా, నాలోనికి రండి యేసయ్యా. ఒకవేళ ప్రభుపై నమ్మకం లేకుంటే ఇప్పుడే నమ్మితే నువ్వు రక్షించబడబోతున్నావు. ఇప్పుడే రక్షణ దేవుడు నీకు ఏబోతున్నారు. నువ్వు నమ్మితే దేవుడు నీతిగా నువ్వు ఉండబోతున్నావు. ఒకవేళ ఎవరెవరిది రక్షణ లేదో, ఎవరైతే రక్షించబడాలని సిద్ధంగా ఉన్నారో అట్టి వాళ్ళుంటే చేతులెత్తండి, మీకోసం నేను ప్రార్థన చేస్తాను. ఈరోజే ఈ వాక్యం ద్వారా రక్షించబడతాను, ఈ వాక్యం ద్వారా సరి చేసుకుంటాను, ఈరోజే రక్షించబడిన గుంపులో ఉంటాను, యేసుని అంగీకరిస్తాను, యేసే బిడుగా మారుతానని వాళ్ళుంటే ఇప్పుడే చేతులెత్తండి, మీకోసం నేను ప్రత్యేక ప్రార్థన చేస్తాను. సిగ్గుపడకూడదు ఎవరైనా. హల్లెలూయా, స్తోత్రాలు. మంచిది. ఇద్దరు ప్రభు ఇంకా కొంతమంది యేసు లేకుండా ఉన్నారు, అక్కడిక్కడ చోటుక్కడ అందరు కళ్ళు మూసుకొని ప్రభు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. పుట్టుక క్రైస్తవులు పరలోకం వెళ్ళారు. మారినప్పుడే, మారు మనసు పొందినప్పుడే నీకు దీవెనలు ఉండబోతున్నాయి. హల్లెలూయా, స్తోత్రం. నువ్వు తెలియక బాప్టిజం తీసుకోవచ్చు, ఇప్పుడే నమ్ము. ఇప్పుడే హల్లెలూయా. యోహాన్ బాప్టిజం కొంతమంది తీసుకున్నారు, ఇప్పుడు యేసుని నమ్మి బాప్టిజం తీసుకోవాలి మరలా. హల్లెలూయా, స్తోత్రాలయ్యా. చేతులు ఎత్తిన వాళ్ళు నేను చెప్పిన తర్వాత చెప్పండి, యేసయ్యా మీకు స్తోత్రాలయ్యా, నన్ను మీరు ప్రేమిస్తున్నందుకు గట్టి చెప్పండి, స్తోత్రాలయ్యా. నా దోషాల పాపాలన్నీ క్షమించండి అయ్యా. యేసయ్యా మిమ్మల్ని నమ్ముతున్నానయ్యా, నాలోనికి రండి అయ్యా, నా దోషాల పాపాలన్నీ క్షమించండి, నన్ను మీ బిడ్డగా మార్చుకోండి అయ్యా, నా హృదయంలో ఉండండి అయ్యా, నన్ను మీరు నడిపించండి అయ్యా, మీ బిడ్డగా మార్చుకొని నన్ను పరలోకము చేర్చుకోండి అయ్యా. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థన చేస్తాను. ప్రేమగల తండ్రి, కృపగల తండ్రి, స్తోత్రాలు ప్రభా. ఈ హృదయకాల కూడిన బిడ్డలందరినీ ఆశీర్వదించండి. ఏ రీతిగా అయితే అబ్రహాము నమ్మి ఉన్నాడో, ఏ రీతిగా అబ్రహాము నమ్మకమైన మనసు కలిగి ఉన్నాడో, ఏ రీతిగా అబ్రహాము సమర్పణ హృదయం అన్నదో, ఏ రీతిగా అబ్రహాము పరలోకానికి సిద్ధపడినయ్యా, ఇట్టి మనసు అందరికి కలుగునగాక, ఇట్టి కృపం అందరికీ కలుగునగాకయ్యా. అబ్రహాము వల్లే మీ బిడ్డలందరూ ఆశీర్వదించబడునుగాకయ్యా. అయ్యా విన్న వాక్యమాల్లో ఫలింపచేయమని, ఆశీర్వదించి దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. మంచిది. మన ప్రభు బలలో